గోరేటి వెంకన్న ఎవరు? వాడెవడో తెలిస్తే నేను అసలు నీ దగ్గర ఎందుకు కూర్చున్నట్టు. పాట పాడి పిలిచారా? పాటతోనే పిలుస్తా, పాట మందిలో అన్నప్పుడు దొరకడాడు. ఇప్పుడు ఒక్కసారి పిలుస్తారా? గాఢాంధకారంలో పిలిచిన పిలుపు ఇప్పుడే పిలుస్తారు. గాలి ఆక్సిజన్ రేట్ ఎక్కువ ఉంటుంది. వీటికి ఎట్లా ప్రేమ అంటే ఇంకా కనపడకపోతే 2 రోజులు లేటైతే ఏడుస్తాయి, కళ్ళ నీళ్ళు పెడతాయి. వాటి రాసిన అద్భుతాలు మళ్ళీ రాయిరా, మళ్ళీ వచ్చి రాయిరా బాబు ఎందుకురా అట్లా పలికించి వెళ్ళిపోయినావు, మళ్ళీ ఎక్కడో పోతావని తనలాడుతుంటాయి. కానీ వాడు రాసేటి గమ్మతుంటాయి, వాడు ఎందుకు రాస్తుంది కదా. ఎట్లాంటి రాస్తాడు? పాటిగా ఇచ్చట పశువుల మేత పరికింప ఇచ్చట పశువుల మేత పనివారలతో ఊడ్చిన వాకిలి. మన బాల్యంలో ఏది మనకిష్టం చూసుంటామో ఏం అనుభవిస్తామో అది జీవితకాలం ఉంటుంది. ప్రకృతి శృంగారం ఎప్పుడు కలిపేసి రాస్తారు ఎందుకు? శృంగారం అంటే లంఘికనే కాదు, సౌందర్యం, రొమాన్స్. కాలి అందెల సమువడికి తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి. వేరే కవులు స్పెషల్గా మన సౌత్ ఇండియాలో వాళ్ళతో స్నేహం ఉందా మీకు? అంటే హెచ్ఎస్ శివప్రకాష్ అని ఆయన మంచి గురువు గారినిగా భావిస్తా. ఆయన పుస్తకానికి నేను తెలుగులో రాసిన పద్యం వేసుకున్నాడు. సినిమా పాటకు నాకంటే అల్లిక ఏ పాటగాడైనా, ఏ రచయిత, ఏ కవి అయినా, ఏ సంగీతకారుడైనా సామ్యం ఉంటుంది. ఆ సామ్యం అతనిలాగా రాయాలనుకుంటే మాత్రం కృష్ణశాస్త్రి మాత్రం నాకు అట్లాంటి రాయాలనే కళ చిన్నప్పటి నుంచి ఉండే. నాకు ఇళయరాజా ఇష్టమే, ఆ పాత పాటలు ఇష్టం నాకు. తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సినుకులు పుచ్చుతోన తలుపులేమో పెచ్చులు ఉడుతుంటాయో గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్న మేలురా పలకునామ బండ్లురా అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరో గల్లీ చిన్నది. పరిచయం అవసరం లేని పాట వెంకన్న. తెలుగు భాష కమనీయ శోభ వెంకన్న. కవిత్వాన్ని తన జీవితంతో, తన లోచూపుతో అల్లుకున్న గోరేటి వెంకన్నతో ఈరోజు ఆయన పొలంలో 3TV నెట్వర్క్ ఇంకా ద పర్పుల్ వరండా మాట ముచ్చట. పాట అనేది అలా అలవోకగా వచ్చేస్తుంది అనుకుంటాం కదా, నిజమే. వెంకన్న విషయంలో అలా అనిపించిన పాటకు ముందు ఆయన పడే బాధ ఎలాంటిది, అసలు పాట పాడాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది, ఇవన్నీ అడుగుదామా? మీ గురించి అందరూ ప్రజాకవి అని, చాలా గొప్ప కవి అని, ఎంతో పెద్ద ఫిగర్ అని చెప్తుంటారు కదా. కానీ నాకు తెలుసుకోవాలనుకుంది ఏంటంటే మౌలికంగా, అంటే బేసిక్గా గోరేటి వెంకన్న ఎవరు? వాడెవడో తెలిస్తే నేను అసలు నీ దగ్గర ఎందుకు కూర్చున్నట్టు. తెలిస్తే ఏం చేస్తారు? వాడిని వెతుకుతున్నా నేను. ఎవడా గోరేటి వెంకన్న ఎవడు ఈ పేరు, వాడిని చాలా ఎతికే క్రమంలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నా, బయటికి కనపడతలేదు. ఆ ఎతికే క్రమంలోనే వాడు ఏమో ఎడ దొరుకుతాడు, వాడు ఎక్కడ తిప్పుతున్నాడు, ఏంది వాని కథ ఏంది, వాడెవడు, వాడిని పట్టుకోవాలని నేను చూస్తున్నా. రైట్, అంత సులభంగా దొరికేటట్లేదు వాడు. కొంచెం కొంచెం అన్నా దొరికాడా? దొరికినట్టు దొరికి తప్పించుకెళ్తాడు. ఎక్కడెక్కడ ఎతికారు? నిద్రలో ఎతికాను ఎక్కువ. అర్ధరాత్రి గాఢాంధకారంలో కాలరేఖ కొలకుంచ కాటుక రాసులను ఉంచ మోసుకెళ్ళి నల్లముల్ల పూసుకున్న తనువెళ్ళ ఆ చీకటి రాత్రుల్లో మన ఎతికే ప్రయత్నం చేస్తే చీకట్లో ఎక్కడో ఒకసారి కనపడతాడు, అప్పుడు వెళ్ళిపోతాడు. పాట పాడి పిలిచారా? పాటతోనే పిలుస్తా, పాట మందిలో అన్నప్పుడు దొరకడాడు. వాని కోసం పాడే పాటలు వాడు మళ్ళా వింటాడు, ఆ పాటను కూడా తీసుకొని పోతాడు, అంతే. ఇప్పుడు ఒక్కసారి పిలుస్తారా? గాఢాంధకారంలో పిలిచిన పిలుపు ఇప్పుడే పిలుస్తాను. ఎదురుగా మీరున్నప్పుడు వాడెట్ట పిలుస్తాడు? నీవున్నప్పుడు, నేనున్నప్పుడు, వీళ్ళున్నప్పుడు, ఈ ప్రకృతిన వాడెక్కడి నుంచి వస్తాడు చెప్పండి? వాడు రాడు కదా, భయస్తుడు కదా. ఈ వెతుకులాట ఎప్పుడు మొదలైంది? చిన్నప్పుడు, బాల్యం నుంచి కూడా. తత్వం తెలిసేది కాదు. ఇప్పుడు నమ్ముతారా? నేను రాసిన అనుకుంటున్నా, వాడే వచ్చి రాసి వెళ్ళిపోతాడు. పోతనా భాగవతం అనుకరణతో తెలియకుండా కాదు. చాలా పాటలు నేను రాసేటి కూడా రాస్తాను. నేను ఎటు రాస్తా, మీరున్నారు. తోటగపన్నా పాట కోసమై బాట నడిసి వచ్చే ఈ పూట
తోట అపర్ణ పాటనెతుకుతూ పాట కోసమై బాట నడిసి వచ్చే ఈ పూట పాటిగా ఇచ్చట పశువుల మేత పరికింప ఇచ్చట పశువుల మేత పనివారలతో ఊడ్చిన వాకిలి పనివారలు తిరుగాడే వాకిలి పాటిగా ఇచ్చట మేటబులేజిచ్చట పశువుల మేత పనితనముతో నాను పైన వాకిలి. ఇది నేను రాస్తాను. నేను రాయకుండా వాడు వచ్చి రాసిపోతుంటా ఒక్కోసారి. వాడు రాసిన అద్భుతాలు మళ్ళీ రాయిరా, మళ్ళీ వచ్చి రాయిరా బాబు ఎందుకురా అట్లా పలికించి వెళ్ళిపోయినావు, మళ్ళీ ఎక్కడో పోతావని తనలాడుతుంటా. ఇది మొత్తం నా ప్రయత్నం. నేను రాసేటి నువ్వు 5 నిమిషాలు రాయటం రాస్తా. పాట సినిమా కదా ఈ పాడు అట్లాంటివి కూడా రాయగలను నేను, ఇవి రాయగలను. కానీ వాడు రాసేటి గమ్మతుంటాయి. వాడు ఎందుకు రాస్తాడు తెలియదు. ఎట్లాంటి రాస్తాడు? చాలా సింపుల్ విషయాలు కూడా రాయచ్చు. ఒక్క పాట మీ లోపలి వెంకన్న రాసే పాట. ఏ తరువిధి అపరాతిరి ఏ తరువిధి అపరాతిరి ఆకులలో కోకిలకిల ఏ తరువిధి అపరాతిరి ఆకులలో కోకిలకిల తడిమి చూడ తదాగతుని ఒడిని చేర్చుకున్నారా ఒడిని చేర్చుకున్న బోధి బండరాతి ధోనెలపై రువే పూల సవ్వడి బండరాతి ధోనెలపై రువే పుప్పొడి సవ్వడి పండుటాకు వీణలపై సిటుకులేసే సీమవేలు పండుటాకు వీణలపై సిటుకులేసే సీమవేలు బండరాతి దోనలపై రువేపు పొడి సవ్వడి. ఇది నిజంగా నమ్ముతున్నాము. నేను కళలో రాసిన ఈ 2 చరణాలు ఎవరు నమ్మినా బ్రహ్మాండం కూడా సాధ్యం. కొంత రాసుకొచ్చిన ఓసారి పాట రాసిన అనుకున్నా, రాద్దాం అని కూర్చున్నా. నమ్ముతారా మీరు? తీరములో పడవ బరువు పయనములో ఎంత సులువు తీరములో పడవ బరువు పయనములో తేలికవును చలనములున్నందుకేమో తెలిసిన దారిని మరిసి నేను రాసిన తెలిసిన దారిని మలిసి తెలియక నడిసితే ఆజీ నింగి నీటి కొప్పువో పొంగ ఏటి కొప్పువోలే నింగి నీటి మబ్బువోలే. ఆ నీళ్ళనే కొప్పు ఉంది, నింగి నీటి నురగ, ఆ నురగ కొప్పు నీరే, ఆ నురగంతా తను వస్తే నీరైతుంది. కానీ అదే కొప్పు చేతలసి బరువు లేదు. చిత్రం నింగి నీటి కొప్పువోలే పొంగేటి మబ్బువో నింగి నీటి మబ్బువోలే పొంగేటి కొప్పువోలే బరువులను వదిలించుకుని మరువు తెలిసి సాగవోయి మరుగు తెలిసి సాగవోయి సిరులు ఆవరించే వేళ సిరులు వనగూరే వేళ లేమియని జపమాల మెప్పుల తిరునాల కన్నా ఒంటరి గమనమే మిన్న. అంటే ఆ మేఘం కురిస్తే మనం పట్టుకొని బకెట్ నీరు మోయలేము, కానీ అది మబ్బు అంత తేలిక పైన ఉంటుంది, అదే కిందకి వచ్చి మోయింది. ఇట్లా ఈ బతుకు ఇది ఎందుకు వచ్చింది ఆలోచన. నేను ఫిలాసఫీని సమాజాన్ని ఇట్లా రాయాలని రాస్తారాలే. అది మీ లోపల ఉంది కదా తత్వము. మీరు తత్వవేత్త చూస్తేనే అర్థమవుతుంది. అదేగా నా లోపల ఉంది అనుకో, నాతో లేదు. నాతో అంటే నేను మరి ఇప్పుడు తత్వవేత్త లేకుండా తత్వవేత్త లేకుంటే మరి అన్ని పాటలుగా లోపల తేలిగ్గా అందరిలోనూ ఎంతో కొంత ఒక భావం కదులుతూ ఉంటుంది. అవును, మీలో కొంచెం ఎక్కువగా, కొంచెం కూడా కాదు చాలా ఎక్కువగా కదులుతుంది. అది పట్టుకోవడం, కరెక్ట్గా ఆ సమయానికి ఒడిసి పట్టుకోవడము, అది శబ్దంలోకి మాటలోకి తీసుకురావడము, దీనిలో చాలా యాతన ఉంటుంది కదా. ఇప్పుడు పట్టుకుంటే ఇవాళ రాదు కదా, మస్తు ట్రై చేసి నేను పాట రాయాలంటే రాదు. కమ్యూనిజం రాయాలంటే కూడా మరి భౌతికాంశం కదా, కానీ రాదు. ఒక్కోసారి అది వస్తుంది. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరువ కమ్యూనిజం, ప్రాణాలకెరువని తెగువ కమ్యూనిజం, ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా.
జగతి ఉన్నంత దాకా అది ఉంటుందిరా, యాడున్నదని వెతికి చూసేమురా, నిజము యాడుంటే కమ్యూనిజము ఆడుండొచ్చురా, ఆడ ఉండొచ్చు. ఇది మీరు రాసారా? ఎప్పుడు రాశారు? అంటే విషయం చెప్తున్నా, అంటే భౌతికమైన రాసినప్పుడు కూడా మరి రోజు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ రాయలేము, ఒక్కసారి వస్తే ఎప్పుడన్నా. అన్నీ నేను రాసేది అట్లా, నేను ఉట్టి కూర్చొని ఓసారి కూర్చుంటే నెత్తి కొట్టుకుంటే రాదు, ఓసారి వస్తుంది. ఇటు చూసుకుంటే పోతే అద్భుతంగా ఇప్పుడు ఆడ పోయి చూసినాం, తింటుంటే ఒక మనిషి కనపడ్డాడు. ఎన్నిసార్లు చూస్తుంటారంట పేదరికాన్ని, కానీ ఆ రోజు 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతలున్నాయి, 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి పైన గీతలున్నవి, అదురుష్ట రేఖలంటారా, బుద్ధిజీవులారా ఆకలికొచ్చిన గీతాలంటారా. ఇది నేను చూసి రాసిన, అక్కడితో ఆగలేక నేను నిజంగా ఎక్కడ పోయి చూడలే. అప్పుడు ఆ రోజు పుట్టింది. మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్న సీమల పుట్టలున్నవి, ఇది కూడా చూసి రాస్తాం, ఊహిస్తాం. సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లు తెల్లంగున్నవి. ఈ బల్లిగుడ్లను కవిత్వం చేయాలని ఎరక నేను జాషువా నుంచో మహాకవుల నుంచి నేర్చుకున్నా, లేకుంటే ఊరు నుంచి నేర్చుకున్నా, లేకుంటే ఏదో తత్వం వచ్చింది అందులో. నేను అన్నీ మరి అన్నింటిని చేయాలిగా. సాలె పురుగు లల్లిన పరదాలే, సాలె పురుగు లల్లిన పరదాలే, ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే. ఓసారి ఎరకల కూడా రాస్తాం, ఎరక లేకుండా రాస్తాం. అట్లనే మొత్తం మనం ఏదో ఈ గాలివాట, ఇది అర్థం కాదు నాకైతే. నేను చాలా పరిశీలించిన, ఎందుకంటే చదివాల వస్తుంది కవిత్వానికి సంబంధించిన. నేను అందుకే ఎప్పుడు వచ్చిన కవిత్వ క్లాసులు పెడితే రమ్మన్నారు. పాట మీద నా చిన్నప్పుడే అరుణోదయ వాళ్ళు ప్రజానాట్యంలో పాట శిబిరాలు పెడుతుంది. నేను నమ్ముతాను, మరొక శిబిరం క్లాసులో నేను పోలేదు ఇప్పుడు. నాకు అట్లా పోయిన తర్వాత వాళ్ళు చెప్తే రాస్తే ఇంకా మనమేం రాస్తామని. నాటకం పద్య రిహార్సల్ కూడా నేను 2 అవుతాం, తర్వాత నేను ఊహించుకొని దీన్ని కొంత పద్యం నేను పాడదు. అది ఎందుకో అది అట్లనే గొప్ప అని కాదు, ఏందో అది ఎప్పుడు ఎడతెగని ఒక వెలితో అన్వేషణ ఏదో ఉంటుంది. దాంట్లో వచ్చిన సంతము రాసినాడు ఏమనిపోయేది మనకు. సంత పాట రాసినాడు ఎవడు పడుచుకోలే. తాగి పెండ్లంతోని తగవాడు తాడొకడు, తాగమని పెండ్లాన్ని బ్రతిమిలాడు తొలగడు. బ్రతిమిలాడతారా పెండ్లని తాగమని, కానీ నేను చెప్తే సహజంగానే ఉంది, అది కావాలని. తాగి పెండ్లంతోని తగువాడు తాడొకడు, తాగమని పెండ్లాన్ని బతి సీర బేరం కాడ చిన్న గుడు ఆసరి, అలిగిన పెండ్లాన్ని అడుక్కుంటాడొకడు, సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికొయ్యే ముందు ఇద్దరొకటైతారు. ఒక్కోసారి జీవితం కనపడప్పుడు రాస్తాం, ఒకసారి అట్లా రాయం, ఒకసారి ఇది ఉంటుంది, ఒకసారి తెలియకుండా రాస్తాం. కొన్ని పేలినాక పల్లెకని రాసినాడు. నేను పల్లెకని నా కోసం రాసుకున్నాను. ఇంత పాట అయితే అది ప్రచారం సినిమాలకు పోతుంది, వందే మాత్రం పాడతాడు, అన్ని 3 ఇప్పుడు దాదాపు అన్ని దాని చాలా 10 కోట్ల పైన ఇది అవుతుంది అనుకోని నేను. అది వచ్చినప్పుడు తర్వాత ఏమో నిజంగా ఇంత ఉంది ఆ పాట, గల్లేసినది. ఊరికే 15 నిమిషాలు రాసుకుంటున్నాం అయినా కనపడితే. అది దాని ఇప్పటికీ ఏ సభలో చూడు ఎక్కడో అది పేరు ఇంకపోతుంది. కొన్నిసార్లు అట్లా జరుగుతాయి అంతే. మాయా మంత్రం అతీతం అంటారు, కానీ మనం అట్లా జరగనీకి కావాల్సింది ఏదో కొంచెం మనం ఏది లేకుండా జలాలుద్దీన్ మౌలానా చెప్పకముందే సత్యం చెప్తున్నా నాకు. మీరు శూన్యంలో ఉండండి, ద్వారబంధం లేనింటికి వడ్లపోతాడు, ద్వారబంధం చేస్తాడు, నీళ్లు మోసేవాడు కాలికుండా నీళ్ళు చేస్తాడు, కప్పు లేనింటి వాడు తాపిపోయినాడు కప్పేస్తాడు, కనుక పనిమంతులు శూన్యం. నేను పనిమంతులు అనుకోలే, శూన్యాలు ఉండాలనుకోలే. కవిత నన్ను పట్టుకొని చిన్నప్పుడే నేను ఎప్పుడు కూడా ఏది కాకుంటే మంచిగా వస్తుంది. మీరు వస్తుంటే నా ఇంట ఒక అతను వచ్చి పాట రాయమన్నాడు. నేను అతనికి ఏం చెప్పినా, నువ్వు చెప్పకరా బాబు సబ్జెక్ట్ ఇప్పుడు రాయమని చెప్పిన. నువ్వు చెప్పినాక నేను రాయను, ఇంకా నా వల్ల కాదు రాయనిక. నేను చాలా సినిమా నువ్వు ఏం చెప్పకుండా ఇస్తే మంచి పాటలు ఇచ్చిన. ఆ డైరెక్టర్లు కూర్చొని మీరు ఇట్లా రాయాలి, ఇది ఉండాలనుకో, ఇక నేను రాసేదే ఉంటుంది, నువ్వు రాసుకొని నీ పదాలు నీకు చెప్పనికే. అది చెప్పిపోతే ఏమనుకున్నాను అనుకో, దొరసాన్లో అద్భుతమైన పాటలు రాసినాం. ఏమన్నా డైరెక్టర్ ఆయన ఏం చెప్పారు, నేను రాస్తుంటే కూర్చొని చూసి అర్ధ గంటలో 2 గంటలు ఇచ్చినాం. చెప్తే మంచి ఇట్టుపాటు 2 సాంగ్స్ చెప్పిన తర్వాత రాయలేము. ఇప్పుడు కూడా నేను వద్దు చెప్పొద్దని వాడు కర్మగాలి చెప్పిండు. ఇక నాకు దాని చుట్టే తిరుగుతుంది అని ఇంకా ప్రేమ వర్కులు రాయాలి. ప్రేమ వర్క్ కాదు కదా ఇది. పిల్లలు పసిపిల్లలు గిట్ట గూడు కట్టుకున్నట్టు, పిచ్చ గూడు కట్టుకున్నట్టు పోతూ అక్కడ ఇంతసేపు ఇది ముద్దుగా పిల్లలు నడుస్తుంటే మురిపాలు పడుతుంది. అవి తర్వాత మనకి ఇష్టం అవుతుంది, లోకానికి ఇష్టం కావచ్చు. మీ పాటల కన్నా కూడా మీతో మాట్లాడడం భలే ఉంటుంది నాకు. ఎందుకంటే ఇమేజరీని క్రియేట్ చేస్తారు మీరు. అట్లా 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 కట్టుకుంటూ పోవడమే. మీరు ఏదైతే చూస్తారు మమ్మల్ని పట్టుకొని పోయి మీ మాటలతో అట్లానే తీసుకెళ్ళి చూపిస్తూ వస్తారు. ఇప్పుడు ఇందాక ఎండుటాకు మీద చీమ వేళ్ళ గురించి మాట్లాడారు, ఇట్లాంటివి
అంటే ఇందాక నేను అన్నది అదే యాతన గురించి అడిగాను కదా, అంటే ఒక ఆలోచన, ఒక భావన మనలో రావటం, దాన్ని మళ్ళీ కవితాత్మకంగా మార్చడం లేదా కవితాత్మకంగా ఆలోచించటం, దాన్ని మళ్ళీ పదాల్లోకి బంధించిన తర్వాత మళ్ళీ దాన్ని పాడడం, ఇంత పెద్ద ప్రాసెస్ మీరు ఒక 2 సెకండ్లలో చేశారు ఇప్పుడికిప్పుడు ఇందాకే. ఈ మొత్తంలో వచ్చిన భావం ఏదైతే ఉందో పాట వరకు వచ్చేసరికి ఏమన్నా కోల్పోతారా, ఎక్కడన్నా భావం కోల్పోయే అవకాశం? ఎప్పుడు బాధ ఏంటంటే రాసిన అన్ని సాక్ష్యం బ్రహ్మనే, అన్ని వర్షం పడితే నాకు నచ్చదు రాసుకుంటూ అన్ని బాగుంటాయట. ఆ పాత అయిన వదిలిపెట్టిన ఏం చేయాలనేది ప్రశ్న నాకు. ఒక పాటకు నేను గిన్ని పేజీలు రాస్తా. అశువుగా వాడతాడు, అశువుగా వాడవచ్చు, అశువుగా చెప్పడం బాగానే ఉంటుంది. అశువుగా పద్యము ఆలపించి అంతటా సభాపతులందరూ ముచ్చట కనుమురిపం అని ఏదో చెప్పొచ్చు, కానీ అది కాదు కదా. ఇక అట్లా వదిలిపెట్టిన మస్తున్నా అవి ఏం చేయాలి, అశువుగా కాదు, రాసి 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 అది ఒక దానికి పాట రాయాలి, పేరు తెచ్చుకోవాలని రాసిన ఏది గొప్ప పాట రాయాలనుకోని రాసింది కాదు. గాలికి వచ్చినాయి గొప్ప పాటలనే, సడన్గా ఒక సందర్భంలో నాకు తెలియకుండా వచ్చినాయి గొప్ప పాటలనే. సినిమాలు చూపించేవాళ్ళు కానీ లేకపోతే కథలు రాసేవాళ్ళు కానీ పాఠకుడు లేదా వీక్షకుడి అనుభవాన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేయమని చెప్తారు. దానికి ఏం చెప్తారు, మనకున్న సెన్సెస్ ఉన్నాయి కదా, సెన్సెస్ ని ఏమంటాం మనం, బాడీ అనుభూతులు, అంటే రుచి, చూడగలగటము, స్పందన, మన శరీరంలో జరిగే అవన్నిటినీ కదపడం, ఒక సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. మీ పాటల్లో ఏమవుతుందంటే చలనము, రుచి, శబ్దము, స్పర్శ, ఇలాంటివన్నీ ఒక అనుభవైక్యంగా వినే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేసేటట్టుగా రాస్తూ వస్తారు. ఎట్లా వచ్చింది ఈ విద్య, ఎట్లా అబ్బింది మీకు, ఎట్లా తెలిసింది అసలు? నమ్ముతా అట్లా రాసిన తర్వాత ఎట్లా అబ్బిందని అని అడుగుతా, అదే పంచాయతీ నాకు ఇప్పటివరకు. ఎట్లా రాసినా మళ్ళీ ఎందుకు రాయలేకపోతారు. మెయిన్ దీనికి సమాధానం ఏంటంటే అట్లా రాస్తా కదా, కొందరంటే అద్భుతమైన వ్యాసాలకు పట్టుకుంటుంది హృదయం, అసలు మళ్ళీ ఎందుకు ఈ ఎట్లా రాసిన అనేది నేను అది తెలిస్తే నేను రాయను, అది తెలియకపోవడం వల్లనే రాస్తాను. అది ఏందని చెప్పాలని చూస్తా. ఇట్లా రాసిన ఇప్పుడు నేను అనొచ్చు, అది కాదండి, కవినవాడు క్షేత్రస్థాయిలో పర్యటించి జీవితాన్ని అధ్యయనం చేసి ఒక మహోన్నతమైన పూర్వ పరంపర సాహిత్య నేపథ్యాన్ని అనేక ప్రక్రియలను అవపోసన బట్టి అని చెప్పొచ్చిన బాగా చాలా ఒక ఆధునిక ప్రపంచ పాశ్చాత్ ప్రాక్పశ్చిమ సాహిత్యవేత్తలందరినీ బాగా జీర్ణించుకొని నీవు ఒక మమేకత్వం, నీవు ఒక మరో లోకంలోకి అని అనవచ్చు. ఇవన్నీ నాకేం అర్థం, అది రాసినప్పుడు వెర్రి నా కొడుకు లేకుంటే మంచి పాటలు రాసిన, ఏం కాకుండా నీవేం కాకుండా నీకు సంబంధం లేని పని ఎవడో వచ్చి గాలి వస్తుంది కొట్టుకపోతున్నావు సుడిగాలికి, ఆ కొట్టుకపోయేదో ఒక ధరువు ఉంటుంది అద్భుతంగా. గాలి మన సముద్రం దగ్గర అల వస్తుంది, లేకుంటే గాలి వస్తుంది, ఆ కొట్టుకపోతున్నప్పుడు మళ్ళీ తోస్తుంటుంది. ఆ పొయ్య దగ్గర భయంతోనో ఆనందంతోనో చిరగాలి అబ్బా, కానీ పొయ్య దగ్గర ఆ నడక ఉంటుంది, అద్భుతంగా నడక. ఆ నడక అనేది నీవు వేయాలని వేసే నడక కాదు, నేర్చుకున్న నాట్య భంగిమ కాదు, నీ ప్రయత్నంతో ఈ రన్నింగు చాలా జాగ్రత్త అవస్థలేని సుషుప్తి స్థితిలో అని ఏమంటారు వాటి పదాల్లోకి నేను కానీ ఆయా భౌతికమైన బాహ్యమైన ఇవి ఉన్నాయో అవుతున్నాయో బాహ్యమైన చర్యలు ఉన్నాయో, ప్రాకృతిక చర్యలు, లేకుంటే ప్రాకృతికలో భాగమైన మానవ చర్యలు, సమాజపు చర్యలు, ఈ చర్యల్లో నేను ఆ తోసినప్పుడు అద్భుతంగా కొన్ని పనులు. ఎందుకంటే ఒక పిల్ల కింద బాయిలో పడ్డదంటే మా ఊళ్ళో చెప్తున్నా, మా నాయన వాళ్ళని తీసుకొచ్చారు. ఎంత మన పుణ్యాత్మను అయ్యా, నువ్వు ఎట్లా తీసుకొచ్చి ఇంతమంది ఉన్నాగా బాయిలో పడ్డ పిల్లలను బతికించిన ధైర్యంతో అసలు నన్నులో తోసినోడు వాడని. అట్లా ఈ ప్రకృతి నేను పాట రాసిన ప్రతిసారి ఒక చర్య జరుగుతుంది. ఆ చర్య క్రియ అనేది అది కాకతాళీయంగా ఆ చర్య జరగడం కోసం నేను ఆగుతా అనేది కూడా ఒకటి మాట. అది తెలియదు ఇప్పటికి, నేను కూడా అనుకుంటున్నా ఎట్లా రాస్తానని. నాకు అది తెలియదు. ఎట్లా రాస్తా, ఇటు రాయాలనుకుంటే అది నాకు నేను ఇటు రాసినాక మళ్ళీ రాయాలంటే రాదు. దేనికి అదే సందర్భం, దేనికి అదే పద్ధతి, దేనికి అదే పద్ధతి. ఇప్పుడు నేను గ్రాంధికం రాసిన అవసరమా, ఏదో రాసిన ఏదో అది ఎందుకు రాసిన ఈ ప్రపంచానికి నచ్చింది. చెంగల్లో చిన్న లేగదూడ ఎగిరి దుంకుతుంటుంది, మనకు చూస్తే ముచ్చట ఉంటుంది. ఆ లేగదూడ తల్లి పొదుగు దాగి ఆ గడ్డి వాకిట్లో ఊళ్ళల్లో పొలాల్లో దొడ్లో ఎగురుతుంటే ఎట్లయితే ఆనందం కలుగుతో మేము చేసిన విన్యాసం అనేది కూడా అంతే ఉంటుంది. పాలిచ్చే తల్లిది కావచ్చు, దాని పుట్టుకలో కావచ్చు, దాని స్వభావంలో కావచ్చు, మొత్తం సమాజం నుంచి తను స్వీకరించవచ్చు. అది ఏంది అర్థం కాదు కనుక దాన్ని ఎక్కువ పరిశాన్ చేసుకోదలుచుకోను నేను. అందుకని మీ పాట శాస్త్రీయ సంగీతం లేదా మీ పాట సినిమా సంగీతం, వాటి మధ్య పోలిక లేకపోవడం ఉండటం, రెండింటి గురించి ఏమని పాడదును అని శ్రీశ్రీ ఎప్పుడు రాసింది. కానీ శ్రీశ్రీ పద్యం బాగా సిలకముందే కన్నీరు కొచ్చుకొని వస్తే నేను రాసినాం. సినిమా పాటలు కూడా మంచి గొప్ప పాటలు, మహానుభావులు ఇప్పుడు
మాయను పడకే మనస కాయము కలిమి సతమని నమ్మి. ఏముండదు అందులో పెద్ద కవిత్వం, కానీ మనకు ఆ సంగీతం పట్టుకుపోతుంది. అట్లా ఒక గానంలో అట్లా ట్యూన్లు కూడా ఉండొచ్చు. ఇంకా సినిమా పాటకు నాకంటే అల్లిక ఏ పాటగాడైనా, ఏ రచయిత, ఏ కవి అయినా, ఏ సంగీతకారుడైనా సామ్యం ఉంటుంది. ఆ సామ్యం అతనిలాగా రాయాలనుకుంటే మాత్రం నాకు పనిచేసింది. నేను ఒక కృష్ణశాస్త్రి మాత్రం నాకు అట్లాంటి రాయాలనే కళ చిన్నప్పటి నుంచి ఉండే. నాకు ఎలది ఇటు చిరుపాట సెలయేటి కెరటాల బడిపువ్వు విరికన్య వలిపువ్వాలి తీయని తేనె పూన సోనులపైన తూగాడు తొలిరాకు దూలేవు తొలి పొద్దు తెమ్మెర తోవలో పైనమై పరువెత్తు కోయిల పాట వాలి అట్టుండాలనేది. నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయే కాక నాకేటి వెరుపు కల విహంగమ పక్షముల తేలియాడి తారక మనలో తారణై మెరిసి మాయమయ్యేదున్న మదరగానం. ఆయన ఇష్టం కృష్ణాశ్రీ. మెయిలు దూరంలోన పైనంబ నుంచి మిన్నెలా విరించి మెరుపునై మెరిసి మాయమయ్య పాడుతూ చినుకునై పడిపోదు నెలకు శిఖరంబులతోన చిరుమీలతోడ నవమౌక్తికములతో నాట్యమ్ములాడి జలద గర్భము లోపల మునిగిపోదు తరశాగదూరి పత్రములు చేడి. అట్లా కృష్ణశాస్త్రిది బాగా ఇష్టం నాకు. ఆయన అనుకరించాలనే సోకు ఉండేది నాకు. కృష్ణశాస్త్రి సోకు నాకు అట్లా మీరు అడిగినందుకు చెప్తున్నా. ఆయన ఎందుకంటే ఎందుకని ఇంత తొందర ఓ సినక నా సినక గారాల మూలక. ఇదంతా మహానుభావుడు రాసిన బాధలన్నీ పాత గాథలైపోని చింతలన్నీ వెలుగు పుంతలో మాయుని. ఇక్కడ కూడా కాదు ఏలాగోలాగు ఈరే దాటున. ఇది నాకు పట్టుకున్నది. ఎట్లున్నా అట్లా ఈ పూట గడవాలి. ఇప్పుడు మీ ఇంట్లో వచ్చి చేస్తున్నారు, రేపు తర్వాత మరి ఇది బాగా చూస్తారా ఏమనుకో. ఇప్పుడు ఈ పూట గడిచిందా లేదన్నది. ఇప్పుడు కాలపురుషునికి వేదాలు శివానందమూర్తి గారు లాంటి వాళ్ళు కొన్ని చేసినారు. అంటే వీళ్ళు మన టైం ఇంటుంటే యుగా పురుషులు అని అంటారుగా, అవన్నీ మనకు అర్థం కాని లెక్కలో వాటి వల్ల వచ్చేది. కానీ మనకేందంటే ఈ కాలం అనేది 100 ఏళ్ళ కాదు, ఈ పూట 100 అనేది గడిచిపోయిందా ఈరోజు. చిరుగాలి తరగల చిన్నారి పడవల చిరుగాలి తరగవరనచ్చు చిన్నారి పడవ అంట. చిన్న పడవ దూరం నుంచి చూస్తే కానీ తెలియదు. ఎన్నిసార్లు అట్ట మమేకం ఉంటాడు ప్రకృతితో. తర్వాత ఆ పసరు రెక్కలు పరిచేవని కృష్ణశాస్త్రి మీద కొంచెం ఈ సామ్యం అనే కృష్ణశాస్త్రి పాటలు చాలా గురి. ఆ తర్వాత నేను మిగతా కవులు ఎవరిని నన్నంత సినిమా పాటల్లో ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు లేరు. శ్రీశ్రీ కానీ కొంచెం గద్దరన్న లాంటి వాళ్ళు చేసి ఉంటారు. తర్వాత సినిమా పాటలు చేయలే, ఉద్యమ పాటలు. మీరు సాహిత్యం గురించి చెప్తున్నారు, నేను సంగీతం గురించి అడుగుతున్నా. సంగీతం నా సంగీతం అంటే సినిమా సంగీతానికి, లేకపోతే శాస్త్రీయ సంగీతానికి, గోరటి పాటకి. ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే బృందావన మధ్య అందరిది గోవిందుడు అందరి వాడేలే శ్యామరాగం. ఈ మాస్టర్లు కూడా రాగం మా కూడా చిన్న చిన్న మాది దక్షిణ తెలంగాణ, ఆగ్నేయ తెలంగాణ కదా. కర్నూలు వస్తారు మాస్టర్లు, నంద్యాలకి వెళ్ళి ఎడుస్తారు. రాణివాసంబు భోగంబులు అనుభవించవలసిన నిన్ను ఈ కఠిన ఘోరారాన్ని మనకి ఇచ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలు చేయన లంగ చేసిన నన్ను నేను ఏమని నిందించుకుందును ప్రేసి. ఏనాడు నడసినావు ఈ ఎడారులలోనా సలలిత ఆరామ సీమలనే గాని ఏనాడు తలసూపితేవి ప్రచండ పుటెండకు అలగు మాణిక్య కాంతులకే గాని ఏనాడు చవి చేర్చితీవి క్రూర మృగరుతులు లీలాసుకాలాప పాలిగాని ఏనాడు చవి చూసి తీవి కందమూలముల్ సరస రాజాన్న భోజనమే కానీ కటకట కటకట ఎన్నడరిగితివి ఉత్కట దినేశకర కిరణ జాల తప్త కర్కశ శిలాద్రి కటక గమన సముద్భూతపు జటుల చింతాం నన్ను వరించుట చేసి ఈనాడే కానీ ఏనాడు నడచినావు
ఇది శ్యామని చెప్పేది మాస్టరు. పెద్ద మాకేం ప్రవేశం లేదు, కానీ ఆయన ఏమంటాడు ఇంత శ్యామని చెప్తారు. నాకేంది ఈ రెండింటికంటే ముందే పోతన్నా దున్న పోతన్నా దీన్ని కొన్న ఫలమే ముందన్నా. నేను ఈ రాగం ఎందుకు నాకు దప్పున పట్టిందంటే నేను ఈ పాట పాడేది. తర్వాత బింప్లేస్ కదా, కన్నులతో చూసేది గురువా కన్నులకు సొంతమౌనా, పాటలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి. అయితే నాకు ఇవన్నీ తెలియకముందే గుర్రాం ఎక్కడ బాజరా రామా గుర్తు తెలియక బాజరా ఓ రామా, గుర్రాం ఎక్కడ బాజే గుర్తు తెలియక బాజే వెర్రి పట్టిన రీతి వెతుగా నాయే రామ, గుర్రం ఎక్కడ బాజే రామా. ఈ రాగాలు ఎందుకు సినిమా రాగాలు కన్నులతో పాడతాను నేను ఇష్టం అంటే ఆల్రెడీ ప్రజలలో వాటి మూలాలు ఉన్నాయి. ప్రతి రాగానికి ప్రతి సంగీతానికి, ఎందుకంటే వాళ్ళు చర్మం మొలిసి మృదంగాన్ని ఏ తారస్థ చేసేది వాళ్ళు అపరిశుద్ధం అని అనుకుంటున్న వాళ్ళు చర్మం మొలిచిన వాళ్ళకు ఏ రాగం మోగుతుందో ఏ తాళం ఎట్లా మోగుతుందో చెప్పగలరు. ఏ కర్ర తీసుకొస్తే ఏ తీగలు పిడిస్తే ఒక విశ్వకర్మ వాటిపైన తీగలు పిడిస్తే ఒడ్రంగా కర్రను పొడిస్తే, ఏ చెక్క ఆదివాసి తెస్తే దానికి వీణలు అమరిస్తే అక్కడ సా రీ ఘామ ఆరోహణ పడతాయని తెలుసు. ఈ ఉత్పత్తి వల్ల శ్రమజీవితం వల్ల ఈ సినిమా సంగీతాన్ని పాటను దబ్బున సినిమా పాటలు ఇస్తే వాడు కనుక మా పాటలకు వాటికి తేడా ఉందని, మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని ఏవో అమెరికన్ పోయిట్ కూడా నాకు అవన్నీ విశ్వజనీయ భాష అన్నట్టు సంగీతానికి జానపద సంగీతమా ఈ సంగీతమా సినిమా సంగీతం అనే మంచి సంగీతకారులు ఎవరైనా వాళ్ళని గౌరవిస్తాను. నేను ఏదైనా నాకు దగ్గరుంటే అనుభూతి చెందుతాను అంతే. ఇంకా నా పాట ఏంది ఆ వాటిలోకి, ఎందుకంటే సంగీతం అనేది మహాసముద్రం. ఎందుకంటే సాహిత్యక వాగ్గేయక బాలాంత ప్రజలకాంత రావాలంటే వాళ్ళు వాగ్గేయకారుడు రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ కానీ, తర్వాత పుట్టపర్తి నారాయణాచార్యులు కానీ, వీళ్ళంతా వాగ్గేయ సంప్రదాయ సంగీతం కూడా సాంప్రదాయం తెలిసిన వారు రాళ్లపల్లి అనంత కృష్ణ సంగీతం మీద రాసినాడు, వాటి నడక మీద వాటి సంగీత అంశాల మీద. అంత లోతు తెలియదని ఓరల్ ట్రెడిషన్లో ఉన్న సంగీతం మా ఫాదర్ వల్ల గ్రామాల వల్ల మాలో నిక్షిప్తంగా లయ, దానికి సంబంధించిన శృతి జ్ఞానం అనేది మాకు శృతి అని తెలియదు. శృతి లయ అవి ఆల్రెడీ ఉన్నాయి కనుక సినిమా పాటలు అనేది నేను వీటికి తేడా ఉందని చెప్పాను. కాకపోతే రాపు పాపు ఇవన్నీ నాకు కొంత వాటి ప్రవేశం లేదు, వాటిని ఎంజాయ్ కూడా చేయాలి నేను నా నేచర్ వల్ల. ఆ సినిమా పాటలు ఆధునికత వచ్చి రాపు పాప్ ఇంకేదన్నా కొంచెం వెస్టర్న్ అదే నాకు ఐడియా లేదు. వాటిని నేను పాటలు అడిగితే మీరు అన్ని పాత పాటలు చెప్పారు. ఇళయరాజా పాటలు వింటారా? ఇళయరాజా ఇష్టమే, ఆ పాత పాటలు ఇష్టం నాకు. మళ్ళీ నేను కొత్త వచ్చే పాటలు ఇళయరాజా పాటల కంటే నాకు భానుమతి పాటలు, ఇప్పటి పాటలు ఏఆర్ రెహమాన్, హారిస్ జయరాజ్. ఏఆర్ రెహమాన్ ఒక పాట ఇష్టం, ఇంతమన్నేసి పూరా అదొకటి ఇష్టం. అది ఏఆర్ రెహమాన్ గొప్ప సంగీతకారుడు. చిన్న దీపం వెలుతురులో కూర్చుంటే పుస్తకం చదువుతుంటే బాగుంటుంది. చిన్న ల్యాంపు ఓ మెరిసిపోయే దగదగల కాంతిలో నేను ఉండలేను. చిన్నది పగడం కాంతి మెడకేసుకుంటే బాగుంటుంది స్త్రీకి, కానీ వజ్రం తెచ్చేసుకుంది అనుకో మెడకు, ఆ కాంతిని నేను అంత స్వీకరించలేను. నాకు తెలియదు వాటి గురించి. ఈవన్ లోకం అంది ప్రపంచంలో, నాది ఒక లోకం కనుక నాకు పాత పాటలే ఆ లోకమే తెలుసు. నేను ఆ సినిమాలోకనే 28 ఏళ్ళు అవుతుంది బయట సినిమా దొరక. బాహుబలి సినిమా నేను చూడలేదు, గొప్ప అంటే ఎవరైనా ఫీల్ అవ్వచ్చు. చూడకపోతే పోయేది లేదు. వాళ్ళకి డబ్బులు నా ఒక్కని చూడంత మాత్రం తక్కువ కాదు, వాళ్ళ పేరు పెద్ద. కానీ నాకు నా ఆసక్తులు అట్లా ఉండదు. నాదే లాస్ట్ టైం సినిమా చూసింది ఎప్పుడు చూసినా నాకు తెలియదు అసలు. అది 26-27 ఏళ్ళు అవుతుంది. సినిమా పేరు కూడా గుర్తులేదా? వెంకటేష్ సినిమా చూసిన ఏదో ఆ ఇద్దరు భార్య ఉంటారు, అది చూసిన వెంకటేష్ కొంచెం ఆ సినిమా కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో అది చూసిన ఆ పని నేపాల్ ఆమె వచ్చి ఉంటుంది, అది ఆ సినిమా యాదుకుంది. మీరు సాహిత్య అకాడమీ మీటింగ్కి వెళ్తారు కదా సార్, మొత్తం ఈ దేశవ్యాప్తంగా ఎంతోమంది వస్తుంటారు. మీలాగా వేరే కవులు వేరే వేరే భాషల్లో అంటే తమిళ్, మన స్పెషల్గా మన సౌత్ ఇండియాలో వాళ్ళతో స్నేహం ఉందా మీకు? అంటే హెచ్ఎస్ శివప్రకాష్ అని ఆయన మంచి గురువు గారినిగా భావిస్తా. ఆయన పుస్తకానికి నేను తెలుగులో రాసిన పద్యం వేసుకున్నాడు చివరి ఆయన పుస్తకం కవర్ పేజ్. ఏ భాష అయింది? కన్నడ. తర్వాత దేవనూరు మహాదేవ్ గారితో పరోక్ష ప్రత్యక్ష మాట్లాడిన పరిచయం, ఆయన పుస్తకాలను తెలుసు. చంద్రిక అని కన్నడలో మంచి పోయేట్టు పబ్లిషర్ కూడా, తను 6 పుస్తకాలు 12 వచ్చినాయి. ఆమెతో బాగా దగ్గర పరిచయం. ఆమె కవిత్వం కూడా. అరోల్ రమేష్ కన్నడ. తర్వాత సచ్చిదానందన్ అయితే నేను ఆయన
రజా ఫౌండేషన్లో చూసినా ఆయన మీటింగ్లో చూసినా ఆయన కవిత్వం తెలుసు, కానీ బ్రహ్మవనం చెప్పిన తర్వాత ఆయన కవిత్వం చదువుకున్నాం, వాస్తవం చెప్పాలి మనం. తర్వాత శ్రీనివాసరావు గారు అయితే మా సనామకి వెళ్ళి పరిచయం. అట్లా నాకు కేదార్నాథ్ సింగ్ కవిత్వం మంచి ఇష్టం. ఆయన కేదార్నాథ్ సింగ్ చదివిన అనువాదం నాకు గాలినాథ్ రెడ్డి వీళ్ళేసిన అనువాదాలు తప్ప నేను మూల భాషలో హిందీలో కానీ ఇంగ్లీష్ కొంచెం ఇష్టమే, కానీ చదువుకొని అర్థం చేసుకుని అంత రిస్క్ కూడా నేను. అనువాదాలు బాగానే వస్తున్నాయి మధ్య, కనుక ఇష్టం. ఇప్పుడు ఇది కన్నడ, తమిళ్ అయితే లేకపోతే మలయాళము, ఒరియా తమిళ నవల్స్ అవి అనువాదం వేసిన తెలుసు, ఒరియాలో కొందరు తెలుసు. వాళ్ళ కవిత్వం ఇంకా అనువాదం కాలేదు కనుక ఎక్కువ నాకు తెలియదు. ఎందుకంటే ఒరియాలో సంబల్పూర్ యూనివర్సిటీ వాళ్ళంతా కొంత దగ్గర మిత్రులు ఉన్నారు అక్కడ. ప్రతిసారి అక్కడికి అకాడమీ దానికి. మన తెలుగు సాహిత్యానికి ఆ సాహిత్యానికి మధ్యలో ఏమన్నా శివప్రకాష్ వెళ్ళి ఒరియా వాళ్ళు పరిచయం అట్లా. ఇప్పుడు మీ అంత మంచి కవులు వాళ్ళు కూడా నాకంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చమ్మా. మామూలుగా మీరు వాటితో మాట్లాడుతుంటే ఆ సంభాషణలో ఇక్కడ దొరికినంత ఆదరణ అక్కడ దొరుకుతుందా, లేదా అక్కడ ఇంకా అక్కడ కూడా పాడినా, కన్నడలో పాడినా, ఇంగ్లీష్ అనువాదం చేసినాడు. హెచ్ఎస్ శివప్రకాష్ గారు చేసినారు. తర్వాత సునీత, సెంట్రల్ యూనివర్సిటీ సునీత గారు చేసిన ప్రొఫెసర్, ఆమె చేస్తే అవి తీసుకుపోయి చదివిన మంచి రెస్పాన్స్ వచ్చింది అట్లా. రేపు ఇప్పుడు ఈసారి కూడా మేలో ఉన్నదంటే చదువుతాను నేను అనువాదం. ఇప్పుడు మేలో ఇక్కడ మీ దగ్గర ఆవులు కూడా ఉన్నట్టున్నాయి కదా? ఆవులు ఎక్కువ 15-16 ఉంటాయి. 15-16 ఇంకా కొన్ని ఆశ్రమాలు కొట్టినా. శాతాక ఆశ్రమం అమ్మబుద్ధి కాక అమ్మాలని పేక ఆశ్రమంలో కొట్టినా. వేరే రాజేందర్ రెడ్డి, గున్నా రాజేందర్ రెడ్డి గారిది ఆశ్రమం ఉంటే ఇప్పుడు కొట్టినాం కొన్ని. ఇంకా మేము కొన్ని ఉంచుకున్నాం. ఇంకా మీకేమి పచ్చదనము, పొలాలు, ప్రకృతి ఇవన్నీ బాగా ఇష్టం కదా? మన బాల్యంలో ఏది మనకి ఇష్టం చూసి ఉంటామో, ఏం అనుభవిస్తామో అది జీవితకాలం ఉంటుంది. మన బాల్యంలో రమణీయమైనవన్నీ మనకు ఎప్పుడు వెంటాడుతుంటాయి ఆ స్మృతులు. అది రావుడు సంస్కృతి అని చెప్పినా, ఎవరు చెప్పినా బాల్యంలో ఏవైతున్నాయో బాల్యంలో గిట్ట చిరకల్లా పొలాల పడుతుంటే అదే బతుకు హాయిగా ఉంటుంది కదా. మీకు ఏ కాలం అంటే ఇష్టం? వసంతమే. ఎందుకు? ఇవి బాగుంటుంది. ఇప్పుడు ముసుగు తెరల మింటి మేళం, కుసర చినుకుల కొంటె తాళం, నసుగులు, భూపాల రాగం, నవ్వే నువ్వుల పూల నాట్యం అని రాసుకున్నా. ఈ కాలం కొంచెం బాగుంటుంది. చల్లగాలులు, కాలకూరి పద్యంలో చల్లని పిల్లగాలి, చక్కగా విచ్చుకున్న పూలు, కెంపుతో ఉల్లసముడు ఆకాశాలు, వ్యూహంలోంచిన పక్షి సంతతులు, మింటదారు చిరుమేళ్ళక. ఈ కొంచెం తుమ్మ చెట్టు కూడా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు. నల్లని తుమ్మ కూడా, గాలులు, తర్వాత ప్రశాంతంగా. ప్రకృతి శృంగారం ఎప్పుడు కలిపేసి రాస్తారు ఎందుకు మీరు? ఓరల్ ట్రెడిషన్ ఉంది, ప్రబంధ కవుల సాహిత్యంలో కాళిదాసు లాంటి మహానుభావులు చేసింది కవులను. శృంగారం అంటే లైంగికనే కాదు, సౌందర్యం, రొమాన్స్, ఒక సౌందర్యాత్మక కలయిక ప్రతిది కూడా. ఇప్పుడు నేను ముందే చెప్పిన, స్త్రీ బాగి తవ్వుతుంటే చెమ్మరాక ఎర్రటి నేల లోపల మరంబు ఎర్ర నేల వస్తుంది, పొర తగులుతుంటే నీళ్ళు రాకముందే చెమ్మ వస్తుంది. ఆ చెమ్మలో స్త్రీ యొక్క స్పర్శ స్త్రీ లాంటిదే, స్త్రీ స్పర్శనే ఉన్నట్టుంటుంది. మీకు స్త్రీలు అనేది మీ బలహీనత, బలమా? ప్రకృతి స్త్రీ అంటే నా దృష్టిలో ఈ చెట్టు పూత, మామిళ్ళు చివురేసి, మారాకు తొడిగి, మంచు తెమ్మరగరిగి, శిశర వెనుకకు జరిగి, కాడకు మూడేసి, కాయ పిందెల కాయ తన వంచి పాలిచ్చే తలుల చందము, కొమ్మలన్నీ వంగి, అమ్మ ప్రేమను దాటిన మామిడి వృక్షం కూడా స్త్రీలెక్క భావిస్తాం. నీ కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల, నీ కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి, జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి, దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్ము, నీ కాలు మోపితే మల్లెలైతవి. మీరంతా ఈ మృదుత్వాన్ని నేను అందరినీ చెప్తారు. అవును. ఆమెలో బలాన్ని ఎప్పుడు చెప్తారు? బలం ఎందుకు? బలం అనేది ప్రపంచంలో ఏ బలం కూడా సరైన బలం అనేది ప్రకృతికి శాపం, విధ్వంసం. బలం అనేది ఏది కూడా గొప్పది కాదు. బలవంతులైన వాళ్ళు, యోధులైన వాళ్ళు ఎన్ని ఒట్టి మాటలు ఇతరులకు బాధ పెట్టిన తప్ప ఏం లేదు. గెలుపులు, విజయాలు. మృదుత్వమే మానవుడు, పురుషుడు స్త్రీలలోని తల్లి నుంచి స్వీకరించిన ఆ కరుణాత్మకత, ఆ తేలికతనం రావాలి పురుషుని కూడా. భూమి మీద ఆకులాగా అటు ఉండాలి. కొమ్మ చిగురేస్తూ ఆ చిగురులో ఎంత మృదుత్వం ఉంటే అది రావాలి. అది అంటే మగతనం అనగానే మనము గట్టిగా వీరత్వం అనో లేకపోతే కఠినత్వం అనో అని చెప్తూ ఉంటాం కదా, మీరేమో వేరేగా చెప్తున్నారు, అదే వదిలించుకోవాలంటున్నారు అన్న. కృష్ణుడు కూడా చాలా లాలిత్యంగా ఉంటాడు. కృష్ణుడు అట్లాగా వీరత కఠినంగా ఉంటాడా?
మన భారతీయ సాహిత్యంలో కానీ ప్రజా సాహిత్యం కానీ ఇట్లా పురుషుడు అట్లా వీరుడు శూరుడు అది షాడిస్ట్ చర్యలు అవి ఇట్లా. మీరు ప్రకృతి గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, అప్పుడప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారంట అడవుల్లోకి, నిజమేనా? ఇష్టంతో పోవడం, తప్పించుకోవడం కాదు. పోతే ఒక ఆనందం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఏమైనా వేరే మీరు కూర్చోండి, ఎంతసేపు కూర్చున్నాం అనిపిస్తుందా? హైదరాబాద్లో బంజారాహిల్స్లో మన ఫ్రెండ్ మంత్రి గారు ఫోన్ చేసిండ్రు, శ్రీ గారు ఢిల్లీలో ఏదైనా అవార్డు కోసం అన్నారు, సినిమాలో పాట రాయాలి, రియల్ ఎస్టేట్ భూమి అతికి రెంటు కిరాయి, ఇల్లు కిరాయి రెంట్ రావాలా, ఏం ఉండదు కదా. ప్రకృతి యోగులు సాధించేది, యోగులు తపోధనులని యోగులని తనను తాను స్వస్వరూప రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా ఈ ప్రకృతిలోకి వస్తే అన్ని మర్చిపోతారు. ఇంకా సహజమైన ప్రకృతిలో ఇంకా మర్చిపోతారు. కనుక ప్రకృతికి రావడం అంటే తప్పించుకోవడం అంటే మరి ప్రపంచంతో నా మనస్తత్వంలో ఉంది, ఇమ్మడలేము. ఇందాక మనము వెంకన్న ఎవరు అని అంటే వెతుకుతున్నా అన్నారు కదా, వెంకన్నతో పాటు ఇందాక స్త్రీల గురించి కూడా మాట్లాడాము. అవును, స్త్రీల గురించి మాట్లాడినప్పుడు ఆమెని ఒక ప్రకృతితో పోల్చటము, లేకపోతే ఆమెలో ఉండే అంటే ప్రకృతికిను భూమికిను స్త్రీలకు ఉండే సామ్యము ఇవన్నీ తీసుకొచ్చారు. ఇది కాకుండా మీ గురించి మీకు ఉన్న వెతుకులాటలాగా మీ లోపల ఎవరైనా స్త్రీ గురించి వెతుకులాట ఉంటుందా? ఉంటుంది. అది కొంత ఎందుకు ఉంటుందో కానీ దానికి మళ్ళీ వాళ్ళు సైక్రాటిస్ట్ అయితే ఇంకొకరికి చెప్తారు. కానీ నాకు చిన్నతనం నుంచి కూడా ఒక ప్రాకారం, ఇది నేను చూసి రాసింది కాదు, రామగిరి ఆలయం అనేది ఒక అంశమే, కానీ చాలా ఇష్టమైనది అది. రాతిగిరిల తీరు, రావి ఊడలు లేరు, కొలంలో రేజాలు, దేవగ నెరుపులు, చిత్ర ప్రాకారాలు, ఒక ఆనవాలు, ఒక ఎవరో ఒక స్త్రీమూర్తి ఒక పాలిపోయిన ధవల వస్త్రాలతోని, కొంత తైల సంస్కారం ఉండి లేకుంటే ఇంకిపోయిన తైలంతో తాను ఒక తిరుగుతున్నట్టు ఎప్పుడూ నాకు దృశ్యం కనపడుతుంటుంది. ఎగిసేటి ఏటి అలా ఎన్నెల విసిరిన వాళ్ళ కలిసిన నెలల్లో కొన్ని కట్టుపేడి ఏగ కదలక రేయంతా తీరాన ఉన్నట్టు ఈ ఒక అన్వేషణ ప్రకృతి అది నన్ను వెంటాడుతుంటుంది. అది ఒక మంచి సంగీతం విన్నప్పుడు, మంచి ఆనందకరమైన నిద్రలు ఉన్నప్పుడు, ఏదైనా ఆలయాలకు పోయినప్పుడు, లేదా ఎక్కడన్నా మంచి పుస్తకం చదివినప్పుడు అది ఇంకా మరింత వేగవంతం అవుతుంది. అది అందుకే నాకు అందరూ మర్చిపోయినారు కానీ చిట్టిబాబు నవల చెల్మోహన్ రంగ్ అని ఒక నవల ఉండేది. సకినేటి పెళ్లిలో జాలరి అబ్బాయి పల్లెకారు అబ్బాయి ఎవరిని ప్రేమించి ఏటి ఇసుక తినలేదు. అప్పుడు అసలు ఆ పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది. అప్పుడు దాని తర్వాత లైబ్రరీలో ఎక్కడ దొరుకుతలేదు. అట్లా నాకు అట్లా ఒక అన్వేషణ అని కాదు కానీ ఒక రూపం వెంటాడుతుంటుంది. ఆ రూపం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఎట్లాంటిదంటే రాలిన పూలు కోసు అమ్మ వాడతా కదా బాలసరస్వతి దగ్గర, రాలిన పూలు కోసుకొని రమ్మని పంపిదివే ఈ ఉషకాలమన్ పెద్దయుడి గట్టినను పవమాన వీచిక జాలమునం నేవలపు జాడల గట్టుకు వచ్చులోన ఈ పూలవనము గుమ్మమును మోసిరి పిలిచిన పల్కరెవరు. ఈ పూలవనము గుమ్మాలు వెతుకుతూ ఆ రాళ్ళుతున్న దేవగన్నేరు పూలు, ఆ రాళ్ళుతున్న ఓ కోటలో ఏదో ఓడిపోయిన ఒక శిథిలం అంటే మానవ సమాజం అతీతంగా బహుశా దరగా కావచ్చు. అది ఒక దృశ్యం మాత్రం అది బాల్యం నుంచి నన్ను వెంటాడుతుంటుంది. ఇది చెప్తే ఏంటంటే అది ఎందుకని ఆ దృశ్యం ఎంతగానో వెంటాడితే నేను అంత అద్భుతంగా కవిత్వంలో లాలిత్యం వస్తుంటుంది నాకు. అది ఎప్పుడో కవిత్వం రాసిన దాంట్లో నేను సున్నితత్వాన్ని అద్దుతాను. అదంటే ఆ దృశ్యం కనపడుతుంటుంది. ఆ దృశ్యం మళ్ళా కనపడుతుంటే నా కవిత్వం వస్తున్నట్టే గుర్తుంటున్నాను. అది కనపడుతుంటే స్పష్టంగా కనపడలేదు నాకు. నా ఊహలోకి వెళ్ళిపోతప్పుడు ఏది నేను ఓసారి చాలాసార్లు దూరమైనట్టు ఏడవటం, దగ్గర అయినట్టు ఉండడం, అదొక భ్రమ, ఒక చిత్తభ్రమ అని వీళ్ళు అనొచ్చు. కానీ చిత్తభ్రమ కాదు, ఒక అలౌకిక స్థితి, ఒక అనుభూతి స్థాయి. అది భలే ఉంటుంది, అది మజా ఉంటుంది. ఇది కవి మాత్రమే పడే అందమైన హింస అనుకుంటా. హింసనే, అది ఒక రకమైన హింస, ఒక అందమైన సుఖమైన హింస. అనుభూతించే ఒక లక్షణం ఉంటేనే కవిత్వం వస్తుంది. అవును, అనుభూతించటము, స్పందించటము, దాన్ని మళ్ళీ మాటల్లోకి తీసుకురావటం, మళ్ళీ దాన్ని పాడటం. ఇందాక అన్నట్టు ఈ మొత్తంలో యాతన గురించి అడిగా నేను. అవును, యాతనతో పాటు విపరీతమైన హింస కూడా ఉంటుంది కదా. అంటే ఎంత మంచి కవిత్వమో అంత హింస ఉంటుంది అనిపిస్తుంది. యాతన ఉంటుంది, హింస ఉంటుంది. కానీ యాతన ఒక రప్చర్ అవుతాం, మనం ఒక ఒత్తిడికి గురవుతాం, మన దేహాన్ని మనం మొత్తం గాయపరుచుకున్నట్టంత బాధకు గురవుతాం. అవును. కానీ అది ఎప్పుడైతే నీవు కవిత్వం వచ్చి బయటకు వస్తుందో చెప్పలే, 10 రోజులు ఆ దాంట్లోనే తెలిపోతున్నాం. ముద్రణ కాకముందు కూడా రాసిన తర్వాత అది పత్రిక వివిధలను లేక శ్రీనివాసులు అంటే వాళ్ళు చెప్తే చేస్తుందని కాదు,
బయట అది ఎక్కడైతే అది బయటికి నీవు రాస్తావో దాని చుట్టూ మనం అది దానికి ఒక స్వరూపం ఉంది. స్త్రీ స్వరూపం రావచ్చు, పంట స్వరూపం రావచ్చు, పూల స్వరూపం రావచ్చు, మొక్క స్వరూపం రావచ్చు, ఎగురుతున్న ఒక విముక్తి పతాకం సౌందర్యం రావచ్చు, ఒక ఆలయ ప్రాకారం పైన ఆగిన కృష్ణశాస్త్రి అంటూ మేఘం కావచ్చు. అదొక నీ కవిత నీకే ఒక అపురూపం కనపడుతుంది. అది వచ్చే వరకు యాతన, కానీ వచ్చిన తర్వాత అనుభవించే ఆనందం మామూలు ఉండదు. అట్లా ఆనందం ఉంది, హింస పర్లేదంటారు. హింస అని చెప్పను, హింస అని నేను అనుకున్నది అంతర్ముఖత్వం అని చెప్పచ్చు. యోగులు అనుభవించే అంతర్ముఖ కవులు కూడా అవధూతలు లాంటి వారే. చుట్టూ ప్రపంచం ఏం జరుగుతున్న అవసరం లేదు, తన లోకంలో తాను వివరించేవాడే అవధూత కదా. తన ఆ స్థితిలో ఎప్పుడుంటే కవి అద్భుతం. అది ఉండడా లోకానికి అతీతంగా లోకంలోనే వండుకుంటాం. లోకములో ఉన్నట్లు నడిచి లోక దూషణాలు విడిచి లోకముల తనలోకి తాను ప్రవహించడం అనేది కవిత్వంలోకి తాను అల్లుకునే వస్తువులు తాను చిత్రించే తాను ఏ పద చిత్రాలను అయితే తాను అక్షర రూపం ఇస్తున్నాడో అది గొప్ప యోగక్రియ. అది అజంతా వాళ్ళు మారిమోగ క్రియ అన్నారు, నిగూఢత అన్నారు, తర్వాత మంత్రక్రీడ అన్నారు. కానీ నిజంగా అది ఒక మిస్టిక్ చర్యనే. అది మిస్టిసిజం మాట్లాడారు, అజంతా గురించి చెప్పారు. మీ అంతర్బాహిర ప్రపంచం అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా వచ్చారు, మీరు కవి కూడా, తత్వవేత్త కూడా అని అర్థమవుతుంది. మీ అంతర్బాహిర ప్రపంచం మధ్యలో సంఘర్షణ ఉంటుందా? బాహిర ప్రపంచాన్ని వదిలించుకొని ప్రయత్నం చేస్తుంటాం. కానీ బాహిర ప్రపంచం పిల్లలు, అవసరాలు, సమాజం, ఆర్థిక అంశాలు ఉనికి వాటి కోసం ఉంటాయి. వాటిని వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా దగ్గర అవుతుంటాం. అంతర్ ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి ఎప్పుడు పుసగదు. నాకు ఆ పుసగంతనం నుంచే ఒకటి రాసుకొని దాంట్లో నుంచి బయటపడుతుంటాను. ఈ సంఘర్షణ ఇంకెప్పటికీ ఉంటుంది. ఇది ఎప్పటికి ఉంటుంది. నీవు భౌతికంగా లేకున్న తర్వాత కూడా నీవైనా ఉనికిలో నీకు కొనసాగుతూనే ఉంటుంది. బాధపడే విషయమే. మరి విషాదం కాకుండా ఎందుకు ఏడుస్తాం? పొలం అని ఏడుస్తాం కదా. ఎన్నిసార్లు ఏడిచినాము, ఎన్నిసార్లు బాధపడ్డాం. కన్నీరు ఒక చుక్కున్నచో ఏ కష్టమైన భరించడం. ఎందుకంటే మనం కన్నీరు ఒక చుక్కున్నచో ఏ కష్టమైన భరింతును, కన్నీరే అంటే కవిత కూడా కావచ్చు. కనుమరుగైనచో కమ్ముకోను చీకటి బతుకును, అలుముకున్న కష్టములలో అమ్మవోలే ఓదార్చును, తరగని గుర్తులు గుండియ అంచులపై తడయాడగా తేనెధారలై జారి పదతూనీగల చేరదీయు కన్నీరకం. ఈ యాతన అనేది కవిత్వం అంటే అది ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. అది పోయిన మరుసనాడు బతికి కూడా వేసి డబ్బులు, ఈ పాదాలు, హోదాలు, రాజకీయాలు, నాకెక్కడ రాజకీయాలు, ఏదో అవకాశం పెద్ద ఆయన చిన్నక ఎందుకు మనకు అందరు మిత్రులు తీసుకున్నాను. దాంతో అది మనది కాదు, మన ప్రపంచం మనది కాదు. ఇప్పుడు ఊళ్ళో ఆదివాసులకు పెద్ద ఇండ్లు కట్టిస్తాం రారంటే వాళ్ళు రారు. చెంచులు ఆదివాసులు నాటకాలు ఇస్తూ గ్రామాలలో తిరిగే కళాకారు ఆ రోజుల్లో సినిమాలకు రామంటే వీధి నాటక పరదాలు వేసుకొని చిన్న చిన్న ఊళ్ళని వాళ్ళు నాటకాలకు ఉండలేకపోయినారు. రొమాడిక్ ట్రైబ్స్ ఉంటారు, సంచార తెగలు. వాళ్ళు మేకలు, బర్రెలు, గాడిదలు వేసుకుని బండ్లు కట్టుకుని పోతూనే ఉంటారు. వాళ్ళు ఒకతన స్థిర నివాసం ఉండరు. ప్రపంచంలో అందరూ అన్ని రకాల జీవితాలు ఉంటాయి. మరి మనకేంటంటే మనకి ఈ లైఫ్ మనకు స్వభావంలో ఉంది. అది కనుక యాతన ఉంటేనే మనకు ఉన్నట్టు జీవితం. యాతన లేకుంటే ఒక్క సుక్క కన్నీరు లేకపోతే బతుకుంటుంది. స్నేహమైన, ప్రేమైన, ఆశల కలయికనైన కనికొలకుల తడిబంధము కలిపు. ఆ కనికొలకులో తడి రావాలంటే ఊరికేస్తాం. ఊరికి ఇప్పుడు ఏడమంటాడు, రావురా కన్నీళ్ళు మనసులో మాలిన్యమడిన ఎడల, రాలురా కన్నీళ్ళు మనసు మంచైన వేళ అని రాసు. నీవు కన్నీళ్ళు ఊకనే వస్తాయి, రమ్మని వస్తాం, ఏడవంటే ఏడుస్తాం. ఏదో ఒక దృశ్యం చూస్తే, ఒక ఆనంద పారవశం చూస్తే, ఒక యాతన చూస్తే, ఒక మనిషి ఆ భాగ్యుని యొక్క బాధ చూస్తే, ఒక పక్షి విరిగిన గాయపడ్డ పక్షిని చూస్తే, ఒక చెట్టు మనకి కన్నీళ్ళు ఎక్కడ వస్తాయి, ఊకనే వస్తాయి. అంతెందుకు నాటకాల్లో వాళ్ళు హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర వేసి కొడుకును కొట్టుకుని ఆ శ్మశానం పట్టుకొచ్చి తనలాడుతున్న చంద్రమతి శోకానికి తెల్లారగా ఏడుస్తూనే నాటకం చూస్తున్నాను. నా పక్కన ఎవరున్నా నేను ఉండను, అది సీకట్ల కోసం చూస్తా. దుఃఖం కావాలని కదని ఆ దుఃఖం కూడా అక్షరానికి ఒక ధాతు, ప్రాణధాతు. ఇట్లా పెడితే ఎవరినైనా పొడుస్తుంది కదా, ఇది కదిలితే దెబ్బ తగులుతారు, పొడవదు, కింద కదలేదు. అంత తెలివి ఉంటుంది నాకు. మమ్మీ ఈమె కూడా కామాక్షమ్మ, ఈమెంతే. ఈమె చూడండి కదులు, ఇట్లా ఉన్నా అనుకో కదలదు, ఒదిగిపోతుంది. అన్నీ మంచి జాతి ఆవులు ఇవన్నీ. వీటికి ఎట్లా ప్రేమ అంటే ఇంకా కనపడకపోతే
2 రోజులు లేటైతే ఏడుస్తాయి, కళ్ళ నీళ్ళు పెడతాయి. అడవులు ఇష్టం అన్నారు, శిథిలాలయాల గురించి మాట్లాడారు, ప్రకృతి అన్నారు, స్త్రీలు అన్నారు. అభివృద్ధి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అది పెద్ద కాంట్రడిక్షన్ అమ్మా. అభివృద్ధి దూరంగా అంటే అభివృద్ధి ఉంది, ఏముంది చిన్నగా పచ్చిగడ్డి, పెస్టిసైడ్ లేదు, ట్రాక్టర్ లేదు, ఈ పొసలతోనే చిన్న చిన్నవి చేసుకుంటాం మేము. అంటే ఒక అభివృద్ధిని వద్దంటలేము, కాలం మారుతుంది. కానీ అభివృద్ధి అందరికీ నాకు అభివృద్ధితోని చాలా పేచీలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి ఏదానైనా విధ్వంసం చేయకూడదు, అది నిర్మాణం చేయాలి. సొప్ప చేస్తారా కరెంట్? సార్, మీరు వచన కవిత్వంలో రాస్తారు కదా, ఆ వచన కవిత్వంలో కవిత్వంగా అంటే మాటల్ని కాక పాటని ఎందుకు ఎంచుకున్నారు మీరు? వచన కవిత్వం కూడా కొన్ని రాస్తున్నా, ఎందుకు కవుడు వీళ్ళు. ఎందుకంటే మొదట వచన కవిత్వం ఫస్ట్లో అదే రాసిన, కానీ గద్దరన్న ప్రభావం, తర్వాత పాటకున్న కేకే రంగనాథాచార్యులు గారి సమాజంలో భక్త కవుల ప్రభావం అనే సాహిత్య వ్యాసం ఉంది, సాహిత్య సిద్ధాంత పత్రం. దాన్ని ఆయన పుస్తకం చదివిన తర్వాత వీరబ్రహ్మం, వేమన, కబీరు ఇలాంటి ఈ పరంపర అనేది సమాజానికి ఎక్కువ హితకరమైందని అర్థం చేసుకుని తర్వాత గద్దరన్న పాటల ప్రభావం కాలంలో వచనం కాకుండా మొదట చిన్న చిన్న తెలిసి తెలియని ఛందస్సులో పద్యం కూడా రాసేది నేను దేవదన మా మిత్రుడు. ఇప్పుడు ఆ పద్యాలు కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, వాటిని అన్నీ వేస్తాను. అవి కూడా కవిత్వంలో గేయంలో ఎంత కవిత్వం చెప్పినా అది గేయంగా చూసే ఒక పద్ధతి ఉన్నది కనుక అప్పుడప్పుడు అనివార్యంగా కొన్ని వచన కవితలు కూడా రాయాల్సి వచ్చింది. మొన్న మణిపూర్ మీద కానీ ఈ మధ్య జరిగిన అంశాల మీద కానీ ప్రతి సంవత్సరం 1-2 వచన కవితలు కూడా పత్రిక పంపుతా నేను. వచన కవిత్వం సంచికలు, వార్షిక సంచికలు కూడా వస్తున్నాయి. అట్లా వేసినారు విశ్వేశ్వరరావు గారు, మిగతా వాళ్ళు కానీ. అట్లా వచన కవితలో మార్మికత ఇవన్నీ మాట్లాడతారు, అర్థం కాని కవిత్వం రాస్తారు. పాటకుడి అంటే అర్థం చేసుకునే స్థాయి బట్టి అర్థమవుతుంది అంటారు, కానీ మీ కవిత్వం అలా ఉండదు, చాలా స్పష్టంగా ఉంటుంది. చెయ్యి పట్టుకుని దగ్గర తీసుకుని వేలు పెట్టి చూపించినట్టుగా ఉంటుంది. వచన కవిత అర్థం కాకుండా ఎందుకు రాయాలి? రాష్ట్రసిక్తమైన వృక్షోదాలను గోడలకు భద్రంగా వేరేలా తీసుకున్నప్పుడు ఒక స్థాయి పాఠకులు వాళ్ళు చదువుకుని ఎంజాయ్ చేస్తారు, అది కరెక్టే. దాన్ని తప్పంటాను. వేగుంట మోహన్ ప్రసాద్ కానీ, అజంతా ఒక శైలి అయితే మోహన్ ప్రసాద్ ఒకటి, తిరుపతి శ్రీనివాస్ ఒకటి, దాన్ని ఉన్నది. అట్లా ఆ పద్ధతిలో రాయాలని నేను చీకటి బయలని ఒకటి రాసినాను. దారి కొయ్య బొంగ నోట కారే చొంగ కపం లేదు. దారి కొయ్య అంటే నేను చెప్పాల్సి వస్తప్పుడు వీధి లైటు, కారే చొంగ కపం లేదని రాసినాను. జార నునుపు గాజు మేడ మోరల అరుపు లేదు రాసినాను. అట్లా రాయాల్సి వస్తే అప్పుడప్పుడు సెదల్లో మెదలవుతున్నా. మొన్న ఈ మధ్యనే వచ్చింది వచ్చిన కవిత, కానీ అంత స్పష్ట కవిత్వంతో పాటు నాకంటే గద్దరన్న, కృష్ణశాస్త్రి, నాదరు వీళ్ళ ప్రభావం నా పైంది. వాగ్గేయకారులు, తర్వాత వేపూరు హనుమద్దాసు, రాకమచ్చ వెంకటదాసు, ఇంకా చెప్పాలంటే తర్వాత మొదట్లో బాల్యంలో పరిచయం లేదు, కానీ అన్నమాచార్య గీతాలు అంటే రేడియోలు వినే తప్ప, తర్వాత బాలంతపుర రజనీకాంత్ కానీ, తర్వాత సడిసే గడిసే నటే ఈ రాత్రి ఇక్కడ ఎడవ అట్లాంటివన్నీ వాగ్గేయ పరంపర ఉన్నాయి నాకు. అట్లా ప్రధానంగా మా జిల్లాలోని వేపూరు హనుమద్దాసు, రాకమచ్చల వెంకటదాసు, దున్న ఇద్దాసుల ప్రభావం కూడా నా పైన ఉంటుంది. కనుక నేను పాటను ఎంచుకున్నాను. అయితే వచన కవిత కూడా రాయడం తప్పు లేదు. ఏ కవితనా దాన్ని గొప్పగా చెప్తే మామూలు ప్రభావం ఏముండదు. అక్కడ వచన కవిత పట్ల గౌరవం ఉంది. అది కూడా ఒక ఎప్పుడన్నా రాస్తాను, అరుదుగా ఎక్కువ దాన్నే ప్రధానంగా పెట్టుకోను. ప్రధానంగా పాట రాయడం, వ్యాసాలు కూడా రాస్తుంటాను. కానీ వచన కవిత వ్యాసాల సంపుటి వస్తుంది ఇప్పుడు, ఈ నెల రావచ్చు. అది ఇంకో చిన్న వాటేస్తున్నాడు. ఇదే ప్రశ్న అడగబోయాను నేను. మీకున్న అంటే అవగాహన కానీ, విస్తృతి కానీ, అలానే మీకున్న అకాడమిక్ పర్స్పెక్టివ్, ఇది మీరు ఒక పుస్తకంగా తీసుకొద్దామని, అంటే ఇంతమంది వాగ్గేయకారుల గురించి చెప్తున్నారు. రాసినాను ఇవన్నీ. నేను పాట మీద దీర్ఘ వ్యాసం రాసినాను, అది 20 పేజీల వ్యాసం, దాన్ని 70 వేసి వ్యాసం అదొక సంపుటిస్తున్నాను. గద్దరన్న మీద రాసినాను, తర్వాత మిగతా హోరల్ ట్రెడిషన్ రాసినాను, అప్పుడప్పుడు కథల మీద పెట్టి అన్ని విపుల కథల మీద రాసిన అన్ని కూడా వ్యాస సంపుటి. ఎవరు అంకుష్ గారు చిన్న చేస్తున్నాడు, అలా అన్ని ఇచ్చిన అది వస్తుంది. వ్యాస సంపుటి కూడా వస్తుంది. పేరు ఏం పెడతాడు తెలియదు, ఆడే పేరు మీరే పెట్టని చెప్పిన వ్యాస సంపుటి వస్తుంది. వ్యాస సంపుటి ఒకటి అంటే సాహిత్య వ్యాసాలని చెప్పలేం, కానీ సాహిత్యమే ప్రధానంగా ఉంటాయి. తర్వాత వచన కవిత సంపుటి కూడా వస్తుంది. అది కొంచెం నాకేంటంటే ఈ రాయడం వరకు నా పని, కానీ ఈ పని చేసే వరకు అది లేదు నాకు.
సీరియస్గా పుస్తకం వేసుకోవాలా, సంవత్సరానికి కొట్టేయాలి, ఇది లేదు. అటు సంవత్సరానికి కాదు, నెలకు పుస్తకం కూడా వేయగలను. కానీ ఆ పని ఎందుకో నాకు ఆసక్తి ఉండదు. వాటి పట్ల మళ్ళీ నాకు నచ్చాలి, నాకు ఉండాలి. అయితే అన్ని మిగతా వాళ్ళు వేసుకుంటే వేసుకోనని చెప్తున్నాను. అందుకే నేను సినిమా పాటలు అంటే ఒకరు మిగతా ఒకరు వేసుకోని చెప్పిన చాలామందికి. అట్లా వేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు వేస్తారు తెలియదు. ఈ సంవత్సరం అయితే ఈ 3 వేస్తాను. భాషా రాజకీయాల్లో మీరు ఎటువంటి కంట్రిబ్యూషన్, దోహదం, తెలంగాణ భాషనే కాదు సబాల్టర్న్ క్రియేటివ్ ఫామ్లో ఏ శాతం వరకు మీరు? భాష అనేది ఒక భావవాహకం కాదు, లేకుంటే భావ వినిమయం కోసం, భావ ప్రసారం కోసం మాధ్యమమే కాదు. భాష అనేది మన ఉనికి. భాషలో మీరు అంటున్న సబాల్టర్న్ కానీ ఆస్తిత్వవాదుల ఈ ప్రజల యొక్క భాష అనేది వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ స్వావలంబన కూడా భాష ద్వారానే వ్యక్తం చేసుకుంటారు. ఎట్లా ఒడిపిల్లు గునిగలు ఎడిసెలు బలసాకు తుంగముస్తలు తూటికూర అంటే ఇవన్నీ ఎక్కడివి? పిజ్జా బర్గర్ అంటే మల్టీనేషనల్ కంపెనీలు. ఒడిపిల్లు గుగ్గిళ్ళు, చక్కెర పొంగరి, లేకుంటే పూతరేకులు, లేకుంటే ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకు అరిసెలు, గారెలు, బూరెలు, పొబ్బట్లు, లేకుంటే అనప గుగ్గిళ్ళు. భాష పుట్టిందే ప్రకృతిని తన జీవితం కోసం మలుచుకునే దగ్గర ప్రకృతితో సహజీవనం, ప్రకృతితో సంఘర్షణలో భాష పుట్టింది. ఆ భాషలో చేపల జాలరి ఆహారం కోసం చేపలు పట్టినా, అమ్మడం కోసం ఇప్పుడు పడుతున్నా. కూర మీసం తిప్పే నారజల సూపు, ఇసుక దొంతులు తోకలేమ పైకి లేపు, కొడిపెలు రవ్వలు, కొల్లగా పరికవు, పూమేన్లు, కొరమేన్లు, నాసు కింద కోపు, కంసలు మార్పుళ్ళు, బురదనంతా లోపు, ఇంగిలీకం, చెరువు చేపలాకే కాపు. ఇన్ని చేపల పేర్లున్నాయి. ఈ చేపల పేర్లు భాషలో ఎంత అందంగా ఉన్నాయి. మరు, కొట్టె, దుత్త, పేరుపు, లొట్టి, పటువ, గురిగి, ఇన్ని రకాల ఒక మట్టి పాత్రలకి ఉన్నాయి. ఒక గొర్రెల కాపరి ఎన్ని రకాల చెట్ల పేరు చెప్తాడు. తంగిరాల సుబ్బారావు గారు కాటంరాజు కథలో దేనవకొండ ప్రాంతంలోని పశు మైదానాల కోసం జరిగిన యాదవ క్షత్రియ రాజుల మధ్య జరిగిన ఘటన యుద్ధంలో ఎన్ని పశువుల పేరు చెప్తారు. ఎల్లావు, బొర్రావు, కర్రావు అని, ఉట్లగడ్డి, కాశగడ్డి, ఇన్ని రకాల పక్షుల పేర్లు ఒక గ్రామీణ ప్రాంతపు రైతులు చెప్తారు. ఇన్ని రకాల ధాన్య పొంగడాలు చెప్తారు. సుమన్ సాయిల్ అంటే 1000 రకాల ధాన్య పొంగడాలు చెప్తారు. భాష పుట్టింది అది. భాష పుట్టి భాషను ఎందుకు పోతుంది? మార్కెట్ శక్తులు ఏవైతుందో వాళ్ళ అవసరం కోసం ముందు భాషను చంపితే. ఎందుకంటే మనకు గుగ్గిళ్ళు వేసుకుంటాం, గుడాలు వేసుకుంటాం, ఉలువ కట్టు అన్నాం అనుకో, ఉలువ కట్టు పోకుండా వాందైనా పిజ్జా రాదు. బెబ్బరి గుగ్గిళ్ళు లేకుండా వాని భోజనం, లేకుంటే మనదైనా జొన్న రొట్టె పోకుండా వాని బ్రెడ్ రాదు. కనుక వాడు ఎవరైనా సరే మార్కెట్ శక్తుల ముందు భాషమే దాడి చేస్తాయి. కనుక ఆ దాడి చేసే క్రమంలోనే భాషను పాలక వర్గాల చేత బలవంతాన ఇంగ్లీష్ గొప్పది, ఇంగ్లీష్ నేర్చుకుంటున్న సైన్స్ ఉంది, ఇంగ్లీషులకి అదేం లేదు. చైనాలో కానీ క్యూబాలో కానీ ఇప్పుడు కంచెయ్యలే సారు చాలా గొప్ప విద్వత్తున్నవాడు, చాలా సామాజికంగా చాలా న్యాయంగా ఆలోచించే మనిషి కూడా, గొప్ప మనిషి అయినా. సార్ ఏమంటే నేను ఇంగ్లీష్ చదివినకు ఇంత బాగా రాస్తున్నట్టు. ఆయన చదివినంత తెలుగులో, ఆయన ఇంగ్లీష్లో ఇలా భారతదేశం తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా 4 ఇంగ్లీష్ రాసేవాళ్ళు అంటాడు. కానీ నువ్వు మాతృభాషలో ఇంగ్లీష్ రాసినావు కదా. కనుక మార్కెట్ శక్తులు ఏం చేస్తుంటే ఈ భాష ఇంగ్లీష్లో చదువుకోవాలని బలవంతం చేస్తారు. భాషను కాపాడుకుంటే మన ఉనికిని కాపాడుకుంటారు. భాషను కాపాడుకుంటే ఆ భాషకు ఒక తాత్విక ఆవరణ ఉంటుంది. ఆ తాత్విక ఆవరణలో రమణ మహర్షిని మనం చదువుకున్నాం అనుకో, సంస్కృతంలో లేకుంటే తెలుగులో మాట్లాడాలి, లేకుంటే రమణుని గురించి తమిళంలోనూ మనం చదువుకున్నాం అనుకో. రమణుడు ఏం చెప్తాడు? నీలోకి నీవు పో, నీ అంతర్ముఖత్వంలో ఆలోచనల నుంచి బంద్ కాకుండా అయితే నీకు మోక్షం వస్తాం. ఆలోచనల నుంచి విముక్తే నీకు మోక్షం ఉంటుంది. స్వర్గ నరకం ఎక్కడ లేదు, నీ లోపల ఉన్నాడు. శివుడు ఎక్కడో లేడు, నీవే పరికింప నీకులే. కానీ నీవు ఎక్కడ లేదని చెప్పిన తర్వాత ఇంకో లోకం ఉంటుందని భయపెట్టే పాలక వర్గాల ఆధిపత్య సంస్కృతి భిన్నంగా ఆధ్యాత్మిక. కనుక భాషను ముందు పాలకులు ఒప్పుకోరు. భూమినాది అన్న భూమి పక్కన నవ్వు, ధనమునాది అన్న ధరణి నవ్వు, కథన భీరు అంటే కారణం నవ్వరని వేమన్నాను అనుకో. విప్రుల గుడి వెర్రి కూతురు అనుకో. వేమన్న స్వభావం ఉంటుంది, పరిమితత్వం, వారిని నిందింపనేలా. అది కథన భీరు అంటే యుద్ధాలకు వ్యతిరేకంగా, ఆశలకు వ్యతిరేకంగా, సంపదకు వ్యతిరేకంగా, ఒకరిని బాధ పెట్టడానికి వ్యతిరేకంగా తెలుగు భాషను కాపాడుకుంటే వేమన్నను కాపాడుకున్నట్టు, వేమన్న తత్వాన్ని కాపాడుకున్నట్టు, వీరబ్రహ్మాన్ని కాపాడుకున్నట్టు, కులమించగా అని ఇలా గుణముఖారణ వీరబ్రహ్మాన్ని కాపాడుకున్నట్టు. దుర్గి దగ్గర ఉన్న సుబ్బదాస్ గారు మీరు బ్రాహ్మణులు అంటే నిజము కాబోలా, ఉపనయన జపతప ఉదక స్నానం చేసి బ్రాహ్మణులు అనుకుని మూల మెరగకపోతే బ్రాహ్మణుని తిండి కలిగితే బాగా నెత్తురు కండలను ఎగబెరుగుతుదకును పండుటాకు విదంబలను భూమండలములు నడుపు 1787 రాసినాడు దుర్గి దగ్గర ఉన్న సుబ్బదాస్ గారు. కనుక వీళ్ళందరినీ మనం భాషను కోరుకుపోయి ఇంగ్లీష్ అనుకో పాడతారా? వాళ్ళకి అర్థమవుతుందా ఆ భాషలో ఉన్నది?
మున్ను పల్లవ కాంతలు కట్టిన విడిసిన చీరాలు ఎల్లా దాచు ఉన్నతమైనట్టి పొన్నాలను ఎక్కువ వెన్నుని గొప్ప పల్లవ కాంతల చీరలు అన్నిటి ఉన్నాయి. పల్లవుల కాలం నాటి చీరలు ఎంత గొప్ప అయినప్పుడు నీకు కొత్త ఆధునికత మార్కెట్ శక్తులకు ఎంత నష్టం. పల్లవుల కాలం నాటి కంచిపట్టు చీరలు అంటే ఈ దేశంలోనే, ఈ దేశంలో తయారయ్యేటివి. లేకుంటే దేశంలో దరి చీరలు, గొంగడి మీద పాట ఉందనుకో, గొంగడిలో భాష అనుకో, గొంగడి పోతేనే కదా రగ్గులు రావాల్సినవి. అట్లా మార్కెట్ శక్తి ఉంది భాష దాకా. కనుక భాషను కాపాడుకోవడం అనేది సాహిత్యకారులు కానీ రచయితలు కానీ చేయాల్సిన అవసరం. గ్రామ సుంకరి నీరటి పని కానీ, గ్రామాన్ని వాళ్ళ యొక్క వ్యవసాయ పనులు కానీ, పశువుల కాపాడులు కానీ, పశువుల పీళ్ళు కానీ, తాళ్ళు పగ్గాలు వెంతారు. అట్లా ఉత్పత్తి కులాలకు అద్భుతమైన జీవద్భాష ఉంటుంది. ఆ భాష ఉత్పత్తిలో నుంచి వచ్చింది. ఆ భాష ఆధిపత్యాలను ధిక్కరించేది. ఆ భాష ఆ పనిలో భాగంగా పశువులను ప్రేమిస్తుంది, పక్షులను ప్రేమిస్తుంది, మనుషులను సాటి మనిషిని తనలేక చూసే తత్వం ఉంటుంది. ఈ తత్వం అనేది మార్కెట్ శక్తులకు కష్టం. పెట్టుబడిదారి మార్కెట్ శక్తులని, పెట్టుబడిదారి అనంత సామ్రాజ్యవాద శక్తులని, డిజిటల్ ఎకానమీ వచ్చిన ఈ యొక్క అంతర్జాతీయ గ్లోబల్ సెకండ్లో భాషను ముందు ధ్వంసం చేస్తారు. కనుక భాష కాపాడబడాలి. అలోపతి వైద్యం అంటే ఆయుర్వేదంలో మొత్తం పాడు చేయాలి. అట్లా మార్కెట్ కనుక భాషను కాపాడుకో అనేది ఒక స్వావలంబన, ఒక ఉనికి, ఒక మార్కెట్ శక్తుల దాడిని అడ్డగించడం కూడా భాషా సాధన. భాషా ఉద్యమాలు కూడా విముక్తి ఉద్యమాలుగా పరిణమిస్తాయి. తెలంగాణలో జరిగింది అది ఉర్దూ పెత్తనకు వ్యతిరేకంగా. భాషా ఉద్యమాలు కూడా కళారూపాల సృష్టికి కారణమవుతుంది. నిజాం నిరంకుశ కాలంలో ఉర్దూ తప్ప తెలుగు వద్దంటే 1500 యక్షగానాల్లో వస్తువే ప్రాచీనమైన సుగ్రీవ విజయం, హరిశ్చంద్ర, అల్లిరాని రకరకాల వస్తువులు బుడ్డరకాన్ని పాత్ర పెట్టి అందమైన తెలుగు భాషను ప్రజలకు చేరవేసినారు. అట్లా భాష అనేది భాషకున్న లక్షణం అంటే అది ఉద్యమాలను కూడా విముక్తిని చూస్తుంది. భాషను కాపాడుకోండి. అందుకనే భాష సబాల్టర్న్ భాషలో ఇంకా మానవీయ లక్షణాలు ఉంటాయి, ఉత్పాదక సంస్కృతి ఉంటుంది, సమిష్టి తత్వం ఉంటుంది. ఇండివిజువలిటీ కాదు, ఇండివిజువాలిటీ, కమ్యూనిటీ స్పిరిట్ ఒకటి ఉంటుంది. కమ్యూనిటీ స్పిరిట్ ఉంటుంది భాష, సబాల్టర్న్ భాష. అది కాపాడబడాలి. ఇది ఇక్కడని కాదు, ఇది ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు బంగ్లాదేశ్నే తీసుకుందాం. అంత మతపరంగా విడిపోయిన దేశం మళ్ళీ భాష దగ్గరికి వచ్చేసరికి గట్టిగా నిలబడింది. మీకు స్నేహితులు చాలా ఎక్కువని విన్నాను. మీకు ఎటువంటి మనుషులు నచ్చుతారు? సరళంగా ఉండే వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ సమూహాలతో తిరుగుతున్నప్పుడు, లేకపోతే ఈ లబ్ధ ప్రతిష్ఠలతో తిరుగుతున్నప్పుడు మీకు అంటే ఎటువంటి ఇబ్బంది లేదా ఎలా ఉంటారు మీరు? యాంత్రికంగా ఉంటారు. భయంతో బిడుకు యానాదుడి చివరి గుడిసెలో మగవాన్ని నన్ను వేదిక పైన కూర్చోమంటే ముందుకోను. వేరే వాళ్ళు చాలా వచ్చి ముందు మాట్లాడతారు. పాట పాడంటే దబ్బున మాట్లాడారు. ఉపన్యాసం అయ్యాను నేను గుర్తుపెట్టుకుని తక్కువ మాట్లాడతా. ఏదో సరదాగా మనం మాట్లాడితే ఇన్ని మాట్లాడుతున్నా కానీ ఒక బిడియే ఉంటుంది. నన్ను చివరి గుడిసెలో యానాది పిల్లోడు గిట ఈ లోకానికి దూరంగా పోయినట్టు నేను అంత దగ్గర కేసీఆర్ లాంటి వాళ్ళు 6 సార్లతో నేను దగ్గర చాలాసార్లు పిలిచినాడు కేసీఆర్ గారు. ఆయనతో ఒక 2 సార్లు మాట్లాడతాను. నేను ఒక మోర్ లోకల్ ఇష్టం నాకు, స్థానియమైన మిత్రులు. మొత్తం నాకు ఫ్రెండ్స్ బాగుంటారు, తక్కువ మంది అంతటుంటారు. మళ్ళీ మీరు సమూహంలో ఉంటారు వ్యక్తి లేకపోతే ఒక వ్యక్తిలోనే ఉన్న సమూహమా? ఒంటరి. మీరు ఒంటరి? ఆ ఒంటరితనం ఫీల్ అవుతుంటారా? ఒంటరితనం ఫీల్ కానీ బాగుంటుంది నాకు. సమూహానికి దూరం, సమూహంలో ఉన్నట్టుంటా, నా లోకంలో ఉన్నట్టు. పాడేవాళ్ళకి బాధ్యత ఉంటుందా? బాధ్యత ఉంటే పాటలు పాడరు ఎవడు. బాధ్యత రాయితే ఉన్నవాడే పాడుకుంటా తిరుగుతుంటాడు. అంటే సమాజం పట్ల బాధ్యత ఏముండదు. బరువులు సమాజం నేను కదా, నేను కూడా సమాజమే కదా. సమాజం ఏడు ప్రత్యేకంగా ఉంటుంది సమాజం. ఇందాకే మీరు సమూహం గురించి మాట్లాడారు, సమిష్టి జీవనం గురించి మాట్లాడారు. సమిష్టి జీవనం అది బాధ్యత లేకున్నందుకు సమిష్టి జీవనం ఉంది. బాధ్యత ఉందనుకో, సమిష్టిగా ఉన్న వాళ్ళము ఈరోజు 4 గంటలు లేచి గ్రామాన్ని ఉద్ధరిద్దాం, ఈరోజు తెల్లవారి వరకు మనంతా ఒక అకాడమిక్ సెల్ పెట్టి ఇక్కడ చదువు నేర్పిద్దాం, ఇక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, సహకార సంఘం ద్వారా అనేవి లేవు కదా. స్నేహం ఎప్పుడు బాగుంటుంది తెలుసా? రోజువారీ జీవితపు చర్యలు లేకుండా వాళ్ళదైనా స్నేహలోకంలో ఉండేవాళ్ళు బాగుంటారు. ఇప్పుడు నేను బ్రహ్మాండం కలిస్తే ఎప్పుడన్నా పాప పెళ్ళి ఎప్పుడు చేసినావు, కొడుక బిడ్డనా, పిల్లల ఆస్తి, ఇల్లు కొంటివన్నా అన్ని సచ్చినా మేము అనుకోం కదా. మనం సమ్మటి నాకు అనుకున్నాం కదా. ఎప్పుడన్నా కానీ మేము ఆయన నా క్లాస్మేట్ అనుకోం కదా. సమ్మటి గారు, నాగమల్లేశ్వరరావు గారు నా మిత్రుడు, నాకు ఆ సాహాధ్యాయ భగవంతుడు ఇచ్చిన వరం లేక మరి ఆయన అడుగుతాం. ఎప్పుడన్నా నన్ను అడుగుతారా? సమూహం స్నేహం ఎప్పుడు బాగుంటుంది అంటే
ఏదైనా పద్యం పడుతుంటే ఆనందపడడం. అందరూ మీలాగా ఉంటారా? ఇప్పుడు అందరూ మీలాగా ఉండరు కదా. అందరు నాలాగా ఉండకున్నా వాళ్ళు కూడా చెప్పుకోరు, కానీ వాళ్ళు అలాగనే ఉంటారు. నిజమైన స్నేహం చేసే వాళ్ళు అందరూ అట్లే ఉంటారు. స్నేహం గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు శత్రువులు ఉన్నారా? ఎప్పుడు లేడు శత్రువులు ఉండే వాడు అనుకుంటాడు, నేను శత్రువు అనుకున్నాను. ఆ చేయడంలో కోపం వచ్చింది, వాడు మాట్లాడిననుకుంటా. ఒకవేళ వాడు నన్ను శత్రువు అనుకున్నా, నేను అతను శత్రువు అనుకోను. ఎందుకంటే వాని పనులు అనుకుంటే వాని ప్రపంచానికి ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ అంది ఉంటుంది, లేకుంటే ఏదో కోపం వచ్చి ఉంటుంది, లేదో తనకు నచ్చని విషయాలు మనలో ఉంటాయి. అవి నచ్చని విషయాలు తనకంటే ఏదో ఎక్కువ ఊహించుకుంటాడు. కానీ నేను మామూలు అవన్నీ వాడు తెలుసుకుంటే మంచి, తెలియకుండా ఏం కాదు. నేను రాసుకున్న పాటలు నేను పాడినాను, అది ఇతరులంతా పాడిన తర్వాత. సినిమాల్లో బాలు గారు పాడినారు, ఒక పాట కీరవాణి గారు వేగుచుక్క వందనాలు వందనాలు రో అని పాట పాడినాడు. ఆర్బి పట్నాయకు చెట్టు మీద కోయి ఆయన ఒక పాట పాడినాడు. ఒకటి సరే చిత్ర వాడింది. చిత్ర ఏం పాట పాడారు? నన్నగన్న నా తల్లి రాజల్ల సీమ రతనాల సీమ చిత్ర వాడింది. అందరూ పాడినారు, కానీ బాలు గారు చాలాసార్లు పాటలు పాడినారు. వందే మాత్రం శ్రీనివాస్ ఎన్నో పాటలు పాడినాడు. గద్దరన్న కూడా నా పాట పాడినాడు. పాడినందుకు కాదు, తర్వాత చివరస్తా రామ్ నా పాటలు ఎంతో బాగా పాడతారు, ఎంత ఇట్టి చేసిన నా పాటలు. అయినా మంగిలి వాడింది. కొమ్మరెమ్మ కొండ కోనవానగా అటువది సాధు జంగం ఆదిదేవుడా 10 కోట్ల మంది పైగా అన్ని భాషల్లో, అన్ని ఛానల్స్లో, అన్ని రకరకాల ప్రదర్శనలు. మరి మా అవన్నీ నేను గానం కూడా నేనేం అనుకుంటాను. నాటకాలు కూడా వేసేవాళ్ళని. నాటకాలు పాడడం అంటే కవిత్వం మనకు రానప్పుడు బాగా రాయాలంటే ఒక నిద్ర కాయాలి, అర్ధరాత్రి తిరగాలి. మామూలు నాటక రంగంలో ఎవరుంటారు వాళ్ళు? చాలా అకాడమిక్ సెంట్రల్ యూనివర్సిటీలో, జేఎన్యూలో భాషా శాస్త్రవేత్తలై పిహెచ్డీలు అయిపోయి సీరియస్గా తారా చేకూరు రామారావు గారు, వేల్చేరి నారాయణరావు గారి దగ్గర, బేతవోలు రామబ్రహ్మ గారి దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏదో డిగ్రీ వాళ్ళు చదువుకుంటారు, అన్ని మర్చిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదువుకుంటారు, కానీ అన్ని మర్చిపోయి నాటకం వేసినప్పుడు. కానీ రజనీబాయి ఎప్పుడు వస్తారా? రజనీబాయి వేస్తే చూడెట్టునే, నెల్లూరు సుబ్బారావు వేస్తే విశ్వామిత్రుడే, మంగళనారాయణ అర్చంద్ర మొదటి అర్చంద్ర కడితే అలా భాషలో నీవు బండి నారాయణ నవలను, అల్లం రాజా నవలను, రావిశాస్త్ర నవలను, సింగమనే నవలను, చిలుకూరు దేవపుత్ర నవలను చదివితే, మన కేశవరెడ్డి చదివితే, నామిని చదివితే, నాటకాలు వేసే వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళ భాషలో ఎంత పాండిత్యం ఉంటుందో. ప్రతి అనుభవం కవికి అవసరం ఉంటుంది. మనకు అదొక విశ్వవిద్యాలయం. పౌరాణిక నాటక సమాజ కళాకారులతోని స్నేహం కానీ, వాళ్ళతో కలిసి ప్రదర్శనలు తిలకించడం కానీ, వాళ్ళ ప్రదర్శన శిక్షణా కాలంలో వాళ్ళతో గంట గడిపితే ఒక విశ్వవిద్యాలయంతో జ్ఞానం వస్తుంది, అంత జ్ఞానం వస్తుంది. థియేటర్ పాఠశాలలో కూర్చొని కన్నీళ్ళు రావాలంటే ఏం చేయాలంటారు, వాడికి అదేం తెలియదు. చోములేమియో మన దద్దకి వేసాను, చిన్న ఉదిపత్తులు ముట్టిస్తాడు, చిన్న సాప ఒక కుర్చీ మాస్టర్కు, మిగతా వాళ్ళంతా వాడతారు. పరబ్రహ్మ అన్నప్పుడు వీడు భక్తులకు వెళ్ళిపోతాడు. వాళ్ళు అట్లా వాళ్ళ జీవితం ఉండి లేక, పిల్లలు యాక్చువల్ 10 వాళ్ళ పరిస్థితులు, చిన్న చిన్న రేడియో మెకానికులు, హెడ్ కానిస్టేబుల్, ఒక టీచరు, ఒక తాపి మేస్త్రి, ఒక బంగారు వర్కరు, ఒక కంసాలి, ఒక నగల పనివాడు, ఒక హెడ్ ఇట్లాంటి వాళ్ళందరూ చదువుతారు. ఒక హిందీ పండితు, ఇట్లా టీచర్, ఒక వడ్రంగి, ఒక కార్పొరేట్, ఇట్లా అందరు జమై నాటకం వేస్తారు డ్రామాలు. అది దక్షిణ తెలంగాణలో రాయలసీమ ప్రభావంతో మా ప్రాంతంలో దామోదరాచారి, గోపాలరావు, శరమందరాజు, ఆయన కళాభారతి నరసింహాచార్యులు, ఎప్పుడు 1946 నుంచి నాటకాలు ఉన్నాయి. యక్షగాన కళాకారుడు వెన్నచల్ర భాగవతులు పద్య నాటకాల్లోని గమకాలను సంస్కృత సమాస భూయిష్టమైన బెళదూరు గడియారం రామకృష్ణ శర్మ శతపత్రం రాసిన నాటకాన్ని కూడా మా ప్రాంతంలో 18వ శతాబ్దం నుండి అద్భుతంగా పఠించే కళాకారులు అరేరు వెంకన్న శిష్యులు, పానకాల దాస్ గారు, అట్లా ఈ నాటక ప్రభావాలతో ఉంటే ఒక ప్రపంచానికి రోజువారి పనులు ఉండవు. అరే ఎంపీటీసీ ఎవరైతారు రాత్రి 12 గంటలప్పుడు కూడా ఎంపీటీసీ ఎవరైతారు, ఎమ్మెల్యే ఎవరైతారు, ఎమ్మెల్యే మంత్రి అయిందని కాకుండా వాళ్ళు 12 గంటల ఇంటికి వస్తుంటే కూడా పద్యం పాడుకుంటా పద్యం గురించి మాట్లాడుతుంటారు. రోజువారీ రొటీన్ వ్యవహారాలకు భిన్నంగా ఒక మనోప్రపంచంలో, ఒక స్వప్న ప్రపంచంలో తేలిపోతూ ఉండే కళాకారులు, ఆ గ్రామస్థాయి జీవితం బాగుంటుంది. అందుకని వాళ్ళతో స్నేహం ఉంటుంది. వాళ్ళు పాడితే వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం వాళ్ళంటది కొంచెం అంటిందంతా. సగము కాలుచు బరువు లేకనట్టు నా పైకి లేచిన శవమును గాంచి నేను ప్రాణిగా భావించింది కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కలేబరపు దుస్థితి ఎంత జాలింగొలిపిడిది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని, నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన
ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలం కాలుతో ఆ ఇల్లాలును రారు పుత్రులను తోడైరారు తప్పింపగను. ఇంకొకటి అకట అకట ఒక్కని పంచదాసి ఎట్లల్లాడు ఇల్లాలి పాట్లకు నై కుంగుదునా సువర్ణమయ డోలా కేలికి వాసి పొట్టకునై రోసి తప్పించు కొడుకు జాడంగాంచి దుఃఖింతునా ఇక ఈ నీచపు కాటికా పరితనము ఇక ఈ నీచపు కాటికా పరితనము నాకే నేనే శోకింతునా కుళ్ళుగా ఉంది నాకు, కుళ్ళుగా చూస్తున్నాను. ఎందుకు రానా పాడే వాళ్ళకి మాత్రమే వెళ్ళే ఒక అలౌకిక స్థితి అంటారే, అందరం ప్రత్యక్షంగానే ఉంటాం, అందరం మీ చుట్టూనే ఉంటాము, మేము వింటూనే ఉంటాము. గానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే గానం లేకుండా కూడా నేను పాడకుండా డిగ్నిఫైడ్ ఉండొచ్చు. నా పాటలను పాడకుంటే దాన్ని జీవలక్షణం పోతుంది. కవిత్వం రాయటమే ప్రధానం, వచ్చిన కవిత్వం రాదు. కానీ కవితాత్మక పాడడం శివసాగర్ రాసినాడు. శివసాగర్ పాటలు జీవితం ఉంటుంది. గద్దర్ పాటలు ఎట్లుంటే శివసాగర్ రకమైన గొప్పగే. కానీ తను పాడకపోవడం వల్ల కొన్ని పాటలకు న్యాయం జరిగింది. గద్దరన్న ప్రతి పాట మామూలు పాట కూడా ఆకాశానికి ఎత్తి పడేసినారు. అంటే కవి గాయకుడు ఒక్కడైతే అతనికి అదృష్టం ఉంటుంది. అందుకని పాడటం అనేది తక్కువేం కాదు. అయితే గాయకుడు ఎక్కువనా కవి ఎక్కువనా ఎక్కువ తక్కువ లేదు. కానీ నేను బేసిక్గా కవిత్వం కవిగానే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మంది కోసం కాదు, నా కోసం. నేను రాయటం వల్ల దానికి వచ్చింది. నా పాటలు గొప్ప ట్యూన్లు, వాగ్గేయకారిని, సంగీతం సృష్టివని. కానీ చిన్న మామూలు ట్యూన్లు, సొంత పాట ఏం ట్యూన్ మామూలు ట్యూనే, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది. గల్లీసినది ఏం పాట ఏం ట్యూన్, దాంట్లో ఉన్న జీవితం అది. కనుక నా పాటలకు ఉన్న ప్రాచుర్యం, దాంట్లో కంటెస్ట్, దాంట్లో ఉన్న కవిత్వం, దానిలో అభివ్యక్తి స్థాయి నుంచి వచ్చింది తప్ప నేను పాడటం వల్ల గాత్రం కూడా పనిచేసింది. గాత్రం ఏంటంటే మా నాయన ఇచ్చిన వరం, మా ఫాదర్ వల్ల మా మదర్ వల్ల వచ్చిన గాత్రం. ఆయనలో నాకు 1% వచ్చింది. మా మదర్ కళా గాన ప్రక్రియ ఉంది మా ఇంట్లో. ఉన్నదాన్ని ఎందుకు కొట్టుకోవాలని నేను గానాన్ని కూడా పాడతా అట్లా అప్పుడప్పుడు. గల్లీ చిన్నది పాట ఒక్కసారి. గల్లీ చిన్నది గరీబొన్ల కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబొన్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సినుకులు, తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సినుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో గల్లీ చిన్నది. ఆ ఇండ్ల కన్న మేలురా పలకునామ బండ్లురా, అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరో గల్లీ చిన్నది, గల్లీ చిన్నది గరీబొన్ల కథ పెద్దది. ఇట్లా చాలా పెద్ద పాట అది. విన్నాను, ఆ పాట మొత్తం విన్నాను. అదే ఇంకొకటి కూడా పాడారు కదా మీరు, సమరసింహారెడ్డి. అదే అది పాడారు, అది మంచి, అది వస్తుంది క్యాసెట్ పుస్తకాలు ఇస్తున్నాం. ఒక్కసారి కొంచెం. సమరసింహ దొరా బాబు సల్లంగుండాలే. ఇక్కడ నాకేందంటే క్యాస్ట్ మీద నాకు రెడ్డి వేల్మ ఎవ్వరి పట్ల, ఏ క్యాస్ట్ పట్ల
ద్వేషం కానీ అభిమానం లేదు. క్యాస్ట్ నేను కులాన్ని మోస్తే శవాన్ని మోసిన కానీ ఎందుకు రాసిన అంటే ఆధిపత్య వర్గాలు ఎవరైనా సరే రేపు ఈక్వల్ కింది కులాల్లో కూడా అధికారం రాజ్యాధికారం వచ్చినాక వారు అట్లే ఉంటారు. అది స్వభావం. అది చినువా బీచ్ పెద్ద మనసు అది చినువా బీచ్ నవరంది ఆఫ్రికాలో కూడా తెల్లలు వెనక బ్లాక్స్ ఆధిపత్యాలు వెనక ఎట్లా తెలుస్తుంది. సమరసింహ దొర బాబు సల్లంగుండాలే మీరు హాయిగుండాలే, భరత సింహాధర మీరు బాంబులేయాలే, మేమంతా బాట పట్టాలి, మీ నెత్తి మీద గొడుగులం మీ కాళ్ళ కింద చెప్పులం, మీరు మీ చేతిలోని కత్తులం, మీరు ఉసుకో 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 అంటే ఉరిక వేట కుక్కలం, మీరు కచ్చగడితే ఎవరినైనా కథము చేసే కొడుకులం, సల్లంగుండాలే. చాలా టాప్ పాట అది. చాలా ఇంత ఓపికగా అలాంటి నగరంలో పెరిగిన ఒక మనిషికి అర్థం చేసుకుని మంచి రష్యాలో ఐతమాతు జమిలియా అట్లా కట్టింగు అని అసలు నేను ఇంటర్ ఒప్పుకోనికి ఫస్ట్ చెప్పనా అదంతా వేరు మీ లోపు సబ్జెక్ట్ ఏమని తెలియదు బ్రహ్మ అని చెప్పిన. ఆ జుట్టు నీ జుట్టు జమిలియా ఐతమాతు తర్వాత కృపస్కయ ఉన్నాయి. రష్యా అంటేనే వెసోస్కు పావెల్ ఇలినోవా నిలోనా సాసా నతాషా సాసా నతాషా రెండు ఉంటాయి ఇస్తే అట్లా అనిపిస్తావు నువ్వు. అట్లా వచ్చిన తల్లి అది పాతకాల పుర మాకు. ఎందుకంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడున్నది 10 ఏళ్ళ తర్వాత నాకు పురాలే కనిపిస్తుంది. నాకు అమ్మ నవలు ఇప్పుడు చూస్తే అప్పటికంటే బాగా అనిపిస్తుంది. అప్పుడు పోయినప్పుడు ఇంత ఉద్యమం ఇంత అదా ఇంత అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే అనాథాష అట్లా ప్రతిదీ కూడా. జుట్టు గురించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారా? ఒక రకంగా జుట్టు పాపం నిర్మల తత్వం బ్రహ్మవన్న చెప్పడం, దాంతోపాటు మీరు ఇలా సనామ మాకు సహాధ్యాయ నేను భలే మంచిగా అంటున్నాను. ఎందుకంటే క్లాస్మేట్ అని అంటున్నాను. సహాధ్యాయ అంటే 1 year కానీ అది సువర్ణ జ్ఞానానికి జ్ఞానపాదం వేసిన. ఇప్పటికీ నాకు నా పట్ల ఎంత ప్రేమ ఉంటుందో నేను చెప్పలేను. అక్కడ నా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తే కూడా నా గురించి అక్కడ బయోగ్రఫీ మాట్లాడింది ఆయనే. అట్లా సనామం రావటం ఇంటర్వ్యూ చేసినాను అక్కడ. అట్లా అందుకని హ్యాపీగా ఉంది. మిత్రులంతా వీరు నాగరాజు ఇంకా రియాజ్ సలాం రియాజ్ భాయ్ శ్యామ్ వీళ్ళందరూ రావటం. ఇప్పుడు ఊరికి దూరంగా మెయిన్ రోడ్డు ఉంటే కూడా అడవి రోడ్డు ఈడ కూర్చొని ఈ ఇల్లు పవనం చేసినారు. జమ్మి చెట్టు పిట్టలు కొద్దిసేపు అయితే నెమలు వస్తాడు. ఇంకా రాలి అలా వచ్చింది. అడగుంది అక్కడ ఆ తమ్మ మీద చూడు. అడవుంది ఆ తమ్మ మీద ఉంది. ఆ తమ్మ మీద అక్కడ ఉంది లాస్ట్. ఆ తమ్మం పైన వస్తుంది ఇక్కడ సిమ్మన చీకటి పెట్టడానికి వస్తుంది. ఎందుకంటే ఆకులు లేవు కనుక ఆకులు ఎక్కువ ఉంటే ఇప్పుడు వస్తుండే. ఈ సాయంకాలానికి సంభాషణకి 3TV తరఫున పర్పుల్ వరండా తరఫున బోల్డ్ అన్ని ధన్యవాదాలు. బోల్డ్ అంత ప్రేమ, గౌరవం, అభిమానం, థ్యాంక్ యూ తల్లి, చెప్పలేనంత ఇష్టం. థ్యాంక్ యూ తల్లి.